So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే ఈరోజు క్లాస్లో సైనిక్ గ్రాండ్ టెస్ట్ 4 కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా దీనికన్నా ముందు జరిగిన అన్ని పేపర్స్ వాటి రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. సో అయితే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు కంప్లీట్గా మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇచ్చిన 24 టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా టచ్ చేస్తూ సో చాలా బిట్స్ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మనం నేర్చుకుంటాం ఈరోజు క్లాస్లో. సో చాలా కేర్ఫుల్గా మీరు క్లాస్ వినాలి. ఈ క్లాస్ వింటే అలాగే దీనితో పాటు మొదటి 3 క్లాసెస్ కూడా దీని ముందున్న 3 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వింటే సో ఈ 4 పేపర్స్ నుంచే కంప్లీట్ సిలబస్ అంతా రివిజన్ కూడా మీకు అవుతుంది. సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 25 అవుట్ ఆఫ్ 25 50 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏదైతే ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ ఆన్సర్తో పాటు మరికొన్ని 4 కన్నా ఎక్కువ బిట్స్ మీరు నేర్చుకోవాలి. అయితే మొదటి 3 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం అదే విధంగా చెప్పుకున్నాము. ఓకే, సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ హ్యాస్ రిటర్న్ సారే జహా సే అచ్చా. సారే జహా సే అచ్చా ఎవరు రాశారు, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో మహమ్మద్ ఇక్బాల్. ఓకే, మహమ్మద్ ఇక్బాల్. సో ఇది ఏ టాపిక్ నుంచి అంటే నేషనల్ సింబల్స్ అండ్ ఎంబలమ్స్లో మనం దీని గురించి చెప్పుకున్నాము, అవునా? సో నేషనల్ సింబల్స్ అండ్ ఎంబలమ్స్లో దీనికన్నా మొదటి 3 క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఏం తెలుసుకున్నాము? మన నేషనల్ అనంతం గురించి తెలుసుకున్నాము. మన నేషనల్ అనంతం ఎంత టైం తీసుకుంటుంది? 52 సెకండ్స్ టైం తీసుకుంటారు. తర్వాత అది ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఓకే, థర్డ్ అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? మన నేషనల్ అనంతము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 24th January 1950. ఓకే, నేషనల్ అనంతం అలాగే మన నేషనల్ సాంగ్ రెండు కూడా ఇదే డేట్ని అడాప్ట్ చేసుకున్నారు. అయితే మన నేషనల్ అనంతం ఎప్పుడు పాడారు? ఫస్ట్ ఎప్పుడు పాడారు అంటే ఐఎన్సి కలకత్తా సెక్షన్ 1911లో పాడారు. ఇది మనం ఫస్ట్ పేపర్లో నేషనల్ అనంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సెకండ్ పేపర్లో దేని గురించి? మన నేషనల్ క్యాలెండర్ అయిన సఖా క్యాలెండర్. ఓకే, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఆ మంత్స్ ఏ మంత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మంత్ ఏంటి, లాస్ట్ మంత్ ఏంటి, మన సఖా క్యాలెండర్ గురించి తెలుసుకున్నాము. థర్డ్ పేపర్లో దేని గురించి తెలుసుకున్నాము? మన నేషనల్ యాంబ్లమ్ గురించి తెలుసుకున్నాము. అశోక స్తూప గురించి, అది సారనాథ్లో ఉంటుంది, దాని గురించి. ఓకే, అది ఎప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది? 26th January 1950. ఇది 24 అయితే అది 26 January 1950 నేషనల్ ఎంబ్లమ్. అయితే ఈరోజు పేపర్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా? మన నేషనల్ అనంతం గురించి అడగలేదు, నేషనల్ సాంగ్ గురించి అడగలేదు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మరొక సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ పేరేంటి? సారే జహా సే అచ్చా. ఓకే, ఈ సారే జహా సే అచ్చా ఎవరు రాశారు అంటే మహమ్మద్ ఇక్బాల్ రాశారు. ఎవరు రాశారమ్మా? మహమ్మద్ ఇక్బాల్ రాశారు. సో మనకి ఆప్షన్ సి, దానికి మీరు ఆన్సర్ పెట్టిన వాళ్ళందరిది కరెక్టే, మహమ్మద్ ఇక్బాల్. ఓకే, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అని చెప్పేసి 1904లో ఈ సాంగ్ అనేది పాడడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ పాట్రియోటిక్ పోయం ప్రైజింగ్ ద యూనిటీ అండ్ బ్యూటీ ఆఫ్ ఇండియా. మన ఇండియా గురించి, మన ఇండియా యొక్క బ్యూటీ గురించి ఈ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్. మనకి 3 ఇంపార్టెంట్ సాంగ్స్ ఉన్నాయి. ఏంటవి? వందే మాతరం ఒకటి, జనగణమన ఒకటి, సారే జహా సే అచ్చా అనే సాంగ్ ఒకటి. ఓకే, అయితే ఈ సాంగ్ గురించి బిట్టి అడగడం జరిగింది. అయితే అందులో మొదటి ఆప్షన్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం ఆల్రెడీ చెప్పాము, జనగణమన రాశారైనా. ఓకే, దీనితో పాటు బంగ్లాదేశ్ నేషనల్ అనంతం ఏంటో తెలుసా? అమర్ సోనార్ బంగ్లా. ఏంటమ్మా? అమర్ సోనార్ బంగ్లా. ఏంటి? మనది జనగణమన ఎలాగో వాళ్ళకి అమర్ సోనార్ బంగ్లా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది బంగ్లాదేశ్కి. ఆ సాంగ్ కూడా ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాశారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. అక్కడ 4 బిట్స్ తెలుసుకున్నాం. ఇక్కడ మరొక బిట్ పేపర్ 1లో అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైనా
యూట్యూబ్లో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో దీని 3 పేపర్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వింటే చాలు 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో నేను ఏవైతే చెప్పానో అవన్నీ నేర్చుకుంటే చాలు. ఓకే, అయితే సెకండ్ బంకిం చంద్ర చటర్జీ గారు, ఈయన ఎక్కడ వస్తారు? సో వందే మాతరం ఎవరు పాడారు, ఎవరు రాశారు అంటే ఎవరమ్మా? బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. అది ఎక్కడంటే ఆనంద్ మఠ్ అనే ఒక నవల్లో రాశారు. ఏ నవల్లో రాశారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఆనంద్ మఠ్ అనే ఒక నవల్ నుంచి వందే మాతరం ఏ నవల్ నుంచి తీసుకున్నారు అంటే ఆనంద్ మఠ్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఫేమస్ నవల్ ఏంటి చెప్పండి? వెరీ గుడ్, ఏంటి? గీతాంజలి. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఫేమస్ నవల్ ఏంటి? గీతాంజలి. ఓకే, అయితే బంకిం చంద్ర గారు రాసిన నవల్ పేరేంటమ్మా? ఆనంద్ మఠ్. ఈ ఆనంద్ మఠ్ అనే నవల్ నుంచి ఏంటి రాశారు? వందే మాతరం. నోట్ చేసుకుంటున్నారా? రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన, అమర్ సోనార్ బంగ్లా. ఆల్రెడీ జనగణమన గురించి ఫస్ట్ పేపర్లో రాసుకున్నారు కాబట్టి అమర్ సోనార్ బంగ్లా గురించి రాయండి. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం టేకెన్ ఫ్రమ్ హిజ్ నవల్ ఆనంద్ మఠ్. ఓకే, అలాగే మనకి జనగణమన అదేవిధంగా వందే మాతరం రెండు కూడా ఎప్పుడమ్మా? 24th January 1915 మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న డేట్. అదే మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న డేట్ ఏంటి? 24th January 1950. ఆ డేట్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మహమ్మద్ ఇక్బాల్. ఇప్పుడు మన ఎగ్జామ్కి మన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఈ ఫస్ట్ 4th సెట్లో వచ్చింది. సారే జహా చే హచ్చా హిందుస్థాన్ హమారా. విన్నారా సాంగ్? ఇది ఈ సాంగ్ 1904లో పాడారు. ఓకే, తర్వాత మనకి 4th ఆప్షన్ ఏమి ఇచ్చారు? సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్ మన ఇండియాలో. ఎవరమ్మా? సుభాష్ చంద్రబోస్ గారు చాలా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్లో నాకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఈయనే. సో ఈయన ఇండియన్ నేషనల్ ఆర్మీకి హెడ్ కింద కూడా ఉంటారు. సో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందని చెప్పుకున్నాము? అయ్యా కాదు, మర్చిపోయారు. అప్పుడే ఆర్ఎంఎస్కి చెప్పుకున్నాము. ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్ పారిపోతారు కూడా అయినా. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఏంటమ్మా? స్విట్జర్లాండ్ అని చెప్తారు. అయితే సుభాష్ చంద్రబోస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, అందులో ఒక గ్రేట్ లీడర్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఓకేనా? సో ఇది ఫస్ట్ బిట్ నుంచి మనం నేషనల్ ఎంబలం గురించి, నేషనల్ సింబల్స్ అండ్ ఎంబలమ్స్లో మొత్తం 4 అంటే 16 బిట్స్ కన్నా ఎక్కువే చెప్పుకున్నాము. ఫస్ట్ 4 పేపర్స్ అరౌండ్ 20 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చెప్పుకున్నాము. ఓకేనా? తర్వాత సెకండ్ క్వశ్చన్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ? హూ ఈస్ ద హెడ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ? ఆన్సర్ ఏంటి? డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది మినిస్ట్రీ అంటే మినిస్టర్. సో మినిస్ట్రీకి మినిస్టర్ హెడ్ ఉంటారు. ఏ హెడ్ ఉంటారు? డిఫెన్స్ మినిస్టర్ హెడ్ ఉంటారు. డిఫెన్స్ మినిస్ట్రీకి ఎవరు హెడ్ ఉంటారమ్మా? డిఫెన్స్ మినిస్టర్ హెడ్ ఉంటారు. ఓకే, డిఫెన్స్కి హెడ్ ఎవరంటే? డిఫెన్స్కి చీఫ్ కమాండర్ ఎవరు అంటే ప్రెసిడెంట్. డిఫెన్స్కి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. డిఫెన్స్ మినిస్ట్రీకి హెడ్ ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్. ఓకే, సో ప్రెసిడెంట్ వచ్చేసరికి దేనికి హెడ్ అమ్మా? ప్రెసిడెంట్నే కమాండర్ ఇన్ చీఫ్ కూడా అంటారు. దేనికి కమాండర్ ఇన్ చీఫ్ అంటారు? ఇండియన్ డిఫెన్స్కి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ప్రెసిడెంటే. కమాండర్ ఇన్ చీఫ్ ప్రెసిడెంటే ఉంటారు ఇండియన్ డిఫెన్స్కి. ఓకే, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కమాండర్ అని ఎవరిని అంటారు అంటే ప్రెసిడెంట్నే అంటారు. ఓకే, కమాండర్ ఇన్ చీఫ్ అనేసి. ఓకే, సో డిఫెన్స్ మినిస్ట్రీకి అయితే డిఫెన్స్ మినిస్టర్. మరి మార్షల్ అంటే ఏంటి? ఫీల్డ్ మార్షల్ అయితే ఆర్మీలో హైయెస్ట్ ర్యాంకు, మార్షల్ అయితే మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్. ఓకే, అలా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మార్షల్స్ ఉంటారు. ఓకే, వారు ర్యాంక్స్ ఇచ్చారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? డిఫెన్స్ మినిస్టర్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ అదే ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ అనేవారు కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్. ఓకే, చీఫ్ ఆఫ్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు అంటే ప్రెసిడెంట్. ఓకే, చీఫ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్, చీఫ్ ఆఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అని ఎవరు అడిగితే ప్రెసిడెంట్. ఓకే, సో డిఫెన్స్ మినిస్టర్ దీనికి హెడ్ కింద ఉంటారు. డిఫెన్స్కి సంబంధించిన అన్ని పాలసీస్, అన్ని అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కలిపి చేసేది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టరే. ఓకే, అయితే ఇండియన్ డిఫెన్స్లో మనకి ఫస్ట్ పేపర్లో ఏ క్వశ్చన్ ఇచ్చాము? సో చూసి చెప్పండి, ఫస్ట్ పేపర్లో ఏ క్వశ్చన్ ఇచ్చారు? మోటోస్. ఫస్ట్ పేపర్లో మోటోస్ గురించి చెప్పుకున్నాము. ఓకే, షామ్నో వర్ణ దేనికి మోటో అని చెప్పేసి, దేనికి? నావీ. మరి టచ్ ద స్కై విత్ గ్లోరీ. టచ్ ద స్కై విత్ గ్లోరీ ఏంటమ్మా? ఎయిర్ ఫోర్స్. ఓకే, తర్వాత ఆర్మీకి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఈ మూడుతో పాటు కొత్తది కూడా తెలుసుకున్నాం. ఏంటి? నభాస్, స్పర్శ, దీప్తం. దేనికి అది? ఎయిర్ ఫోర్స్. అది ఓకే, దానే ఎయిర్ ఫోర్స్కి టచ్ ద స్కై విత్ గ్లోరీ అని అంటారు. నభాస్, స్పర్శ, దీప్తం హిందీ, ఇది ఇంగ్లీష్. అది కాకుండా కొత్త ఫోర్స్ గురించి కూడా ఒక దాని గురించి చెప్పుకున్నాము. ఏంటి? ఫస్ట్ పేపర్లో మనం చెప్పుకున్నాం 4వ ఫోర్స్ ఏంటి? నావీ, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా మరొకటి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? లాస్ట్ చెప్పింది ఏంటి? సర్వత్రా సర్వోత్రం సురక్ష. ఏంటి? నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఓకే, సర్వత్రం సర్వోత్రా సురక్ష, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. దాని గురించి కూడా ఫస్ట్ పేపర్లో తెలుసుకున్నాము. అప్పుడే మర్చిపోతే ఎలాగా? ఓకే, మరి సెకండ్ పేపర్లో దేని గురించి తెలుసుకున్నాము? ఇండియన్ డిఫెన్స్లో దేని గురించి ఇచ్చారు బిట్? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇచ్చుకున్నాం సెకండ్ పేపర్లో. ఆర్మీకి, నావీకి, ఎయిర్ ఫోర్స్కి అన్ని ర్యాంక్స్ గురించి డిస్కస్ చేశాము. ఎలాంటి బిట్స్ వస్తాయి కూడా డిస్కస్ చేశాము. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అన్ని ర్యాంక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు అక్కడ. మరి థర్డ్ పేపర్లో ఏంటి గురించి చెప్పుకున్నాము? ఆర్మీ వెపన్స్ గురించి, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కొన్ని వెపన్స్ గురించి చెప్పుకున్నాము. రాకెట్ లాంచింగ్. ఓకే, రాకెట్ లాంచర్ గురించి, తర్వాత డిఆర్డిఓ గురించి, తర్వాత వైజయంత గురించి, ఇలా అక్కడ ఒక 4 బిట్స్ తెలుసుకున్నాము. మరి ఈరోజు పేపర్లో దేని గురించి తెలుసుకుంటాము అంటే మనకి ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ సిడిఎస్. ఈ 4గిట్లో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు? మీ అందరికీ తెలిసిన వారే వీళ్ళందరూ కూడా, ఇదివరకు మనం నేర్చుకున్నవే. ఓకే, వీళ్ళందరూ మనకి తెలిసిన వారే, ఇదివరకు మనం నేర్చుకున్నవే. ఓకే, సో ఫస్ట్గా ఆర్మీ తీసుకుంటే ఓకే, సో ఫస్ట్గా ఆర్మీ తీసుకుంటే చూడండి, ఆర్మీలో ఫస్ట్ చీఫ్ ఎవరని చెప్తారు అంటే ఎవరు చెప్తారమ్మా? ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప. ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప ఈయనే ఫస్ట్ చీఫ్ కింద చెప్తారు. ఓకే, సో ఫీల్డ్ మార్షల్ అనే పదవి ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఎస్ఎఫ్జే మానిక్ షా తర్వాత ఈయనకి వచ్చింది. ఓకే, కేఎం కరియప్పకి. తర్వాత ప్రెజెంట్ చీఫ్ ఎవరు అంటే జనరల్ ఉపేంద్ర త్రివేది. ఓకే, దీన్ని సిఓఏఎస్ అంటారు ఈ పోస్ట్ని, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఫస్ట్ ఎవరు, ప్రెజెంట్ ఎవరు? వీళ్ళిద్దరూ మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఫోర్త్ పేపర్లో వీటి గురించి తెలుసుకుంటున్నాము. మనకు అడిగిన క్వశ్చన్ అయితే డిఫెన్స్ మినిస్టర్ గురించి అడిగారు. ఎవరు ప్రెజెంట్ డిఫెన్స్ మినిస్టర్? రాజ్నాథ్ సింగ్. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? వెరీ గుడ్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్. ప్రెజెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రెజెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. వారినే కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటారు. ఓకేనా? అయితే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సిఓఏఎస్ ఎవరు ప్రెజెంట్ అంటే ఉపేంద్ర త్రివేది. ఫస్ట్ ఎవరు అంటే కేఎం కరియప్ప. మనం పోస్టర్స్లో కూడా పెట్టుకున్నాము, మనం పెట్టుకున్న క్లాసు మెస్లో. ఓకే, నెక్స్ట్ నావీ వచ్చేసరికి ఫస్ట్ చీఫ్ ఎవరు అంటే ఎవరమ్మా? ఆర్డి కటారి. ఫస్ట్ చీఫ్ ఎవరమ్మా? ఆర్డి కటారి. ప్రెజెంట్ చీఫ్ ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి. సిఎన్ఎస్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎవరమ్మా? ఫస్ట్ ఎవరు? ఆర్డి కటారి. ఫస్ట్ ఇండియన్ ఆయనే. ఓకే,
తర్వాత ఇక్కడ వచ్చేసరికి దినేష్ కుమార్ త్రిపాఠి. జేటీఎస్ హాల్ ఎవరు మరి? ఇండియన్లో ఎడ్వర్డ్ ప్యారీ అనేవారు ఇండియన్ కాదు. ఇండియన్లో ఫస్ట్ చీఫ్ ఎవరు అంటే ఇతనే, ఆర్డి కటారి. ఓకేనా? ఎడ్వర్డ్ ప్యారీ ఫస్ట్ ఇండియన్ చీఫ్. ఓకే, మన ఇండియన్లో ఇక్కడ చెప్పుకున్నాం, అందుకే ఇండియా అని చెప్తున్నాను అక్కడ. ఓకే, ఎడ్వర్డ్ ప్యారీ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఓకే, మన ఇండియన్లో ఫస్ట్ చీఫ్ ఎవరంటే వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి. ఓకే, అలాగే ప్రెసెంట్ చీఫ్ ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి. తర్వాత నేవీ నేవీ అయిపోయింది కదా. ఎయిర్ ఫోర్స్ CAS చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, అది COAS చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి, ఇది CAS. ఓకే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరంటే ప్రెసెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. మరి ఫస్ట్ ఎవరు తెలుసా? సుబట్టో ముఖర్జీ గారు. ఫస్ట్ ఎవరు? సుబట్టో ముఖర్జీ గారు. ఫస్ట్ ఎవరు? ప్రెసెంట్ ఎవరు? నోట్ చేసుకుంటున్నారా? ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ ఇదివరకు నేర్చుకున్నవే మరలా వచ్చాయి. ఓకే, రివిజన్ కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మీకు సిలబస్ అంతా రివిజన్ చేస్తున్నాను నేను. ఓకే, తర్వాత CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మూడిటికి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ పేరు ఎవరమ్మా? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఓకే, కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక చీఫ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ పోస్ట్ని పెట్టారు. ఈ పోస్ట్ పెడితే ఈ పోస్ట్కి ఫస్ట్ పర్సన్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్ గారు. ఈయన ఒక హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారు? జనరల్ అనిల్ చౌహాన్ గారు ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద ఉన్నారు. ఓకే, CDS ప్రెజెంట్ CDS ఎవరు? జనరల్ అనిల్ చౌహాన్. ఫస్ట్ CDS ఎవరు? జనరల్ బిపిన్ రావత్. ఓకే, సో బిట్స్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే. ఓకే, మొత్తం 4 పేపర్స్లో కూడా ఇండియన్ డిఫెన్స్ సంబంధించి మీకు ఇచ్చిన క్వశ్చన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా కూడా మీకు ఇస్తున్నాను. అన్నీ ఇంపార్టెంట్వే చెప్తున్నాను. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీరు నేర్చుకున్నా చాలు, GK 25 అవుట్ ఆఫ్ 25 వచ్చేస్తాయి. ఇంకేమీ అవసరం లే. మీకు ఏవైతే ఇప్పుడు పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నానో ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో చెప్పిన మొత్తం నేర్చుకోండి. సిలబస్ అంతా చదివినట్టు ఉంటుంది. ఏ రోజు పేపర్ ఆ రోజు చదివేయాలి మీరు. ఓకే, ఎలాంటి బిట్ అడిగినా చెప్పేలా ఉండాలి. ఫస్ట్ పేపర్లో ఇండియన్ డిఫెన్స్ పైన ఏ క్వశ్చన్ ఇచ్చారో అడిగితే చెప్పేయాలి, దానితో మీకు చెప్పినవన్నీ చెప్పాలి. సెకండ్ పేపర్లో ఏమి ఇచ్చారు అడిగితే చెప్పాలి. థర్డ్ పేపర్లో ఏమి ఇచ్చారు అడిగితే చెప్పాలి. ఫోర్త్ పేపర్లో ఏమి ఇచ్చారు అడిగితే చెప్పాలి. మరి ఫోర్త్ పేపర్లో ఏ బిట్ ఇచ్చారు? డిఫెన్స్ మినిస్ట్రీకి హెడ్ ఎవరు అని అడిగారు. ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్, ప్రెసెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్. ఓకే, సర్దార్ బల్దేవ్ సింగ్. వాళ్ళతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ CDS ఈ 4కి కూడా ఫస్ట్ ఎవరు? ప్రెసెంట్ ఎవరు? ఓకే, సో అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అయ్యాయి. 3వ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో 3వ క్వశ్చన్ ఇచ్చారు. దీని బయట కూడా మనకి ఇప్పటి వరకు చాలా బిట్స్ చెప్పుకున్నాం, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్లో. ఓకే, విచ్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ హిజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద విలేజ్ ఇట్ ఆర్గనేటెడ్ ఫ్రమ్. ఒక విలేజ్ పేరు మీదుగా వచ్చిన క్లాసికల్ డాన్స్ ఏంటి? విలేజ్ పేరు మీదుగా వచ్చిన క్లాసికల్ డాన్స్ ఏంటంటే కూచిపూడి. ఓకే, ఏ స్టేట్లో ఫేమస్ ఇది? మన ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి అని ఒక విలేజ్ ఉంది మన ఏపీలో. ఆ విలేజ్లో ఇది చాలా ఫేమస్. అక్కడి నుంచి ఇది పుట్టింది మాట కూచిపూడి. అయితే మనకి క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 8 క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 8. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్లో వీటి గురించి చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ పేపర్లో అఫీషియల్గా దాన్ని చాహు అనేది అఫీషియల్గా ఇంకా అవ్వలేదు. ఓకే, ప్రెసెంట్ ఇంకా 8. ఓకే, చాహు ఇంకా అఫీషియల్గా దాన్ని క్లాసికల్ డ్యాన్స్ కింద మనకి ఇంకా బుక్స్లో డిక్లేర్ పెట్టలేదు. ఓకే, ప్రెసెంట్ వరకు 8. ఓకేనా? అయితే క్లాసికల్ డ్యాన్సెస్ గురించి ఓకే, ఇప్పుడు బాగా వినండి. క్లాసికల్ డ్యాన్సెస్ గురించి మనం ఫస్ట్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ నుంచి, అవునా? మరి ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ పేపర్లో ఏ బిట్ చెప్పుకున్నాం మనం? దేని గురించి చెప్పుకున్నాం? టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పుకున్నాము. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో విండ్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే వీణా ఫేమస్ ప్లేయర్ ఎవరు, తబలాకి ఎవరు, వీటన్నిటికీ జాకీర్ హుస్సేన్ తబలాకి. ఒక అస్టడ్ అలీ ఖాన్ దేనికి? అస్టడ్ అలీ ఖాన్ వీణా. ఓకే, ఫ్లూట్కి ఇంకా హరిప్రసాద్ చౌరస్యా.
ఓకే, వీటన్ని ఇన్స్ట్రుమెంట్ లిస్టుల గురించి చెప్పుకున్నాము. తర్వాత సెకండ్ పేపర్లో దాని గురించి చెప్పుకుంటే థర్డ్ పేపర్లో దేని గురించి చెప్పుకున్నాము? హరిప్రసాద్ ఇన్స్ట్రుమెంట్ లిస్ట్ గురించి సెకండ్ పేపర్లో చెప్పుకున్నాము. వాటి రిలేటెడ్గా కొన్ని బిట్స్ చెప్పుకున్నాము. థర్డ్ పేపర్లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఏం చెప్పుకున్నాము? థర్డ్ పేపర్లో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఏం చెప్పుకున్నాము? ఫోక్ డాన్సెస్ గురించి చెప్పుకున్నాము. ఓకే, ఈ ఫోక్ డాన్సెస్, రఫ్ ఫోక్ డాన్స్ దేని గురించి, దానిపైన మోస్ట్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ లిస్ట్ కూడా ఇచ్చాను. ఏంటి ఆ లిస్ట్? మోస్ట్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ లిస్ట్ ఇచ్చాను. ఒక 6 or 7 ఇచ్చాను. ఆ లిస్ట్ చెప్పాలి. ఎంతమంది పేపర్ ఎక్స్ప్లెనేషన్ రాశారు ఇక్కడ? చెప్పండి, ఆ 6 లిస్ట్ ఏంటో. సో థర్డ్ పేపర్ ఓపెన్ చేయండి. ఇంకా పేపర్స్ తిరిగేస్తున్నారు. మీరు అడగగానే ఆన్సర్ చెప్పేయాలి. సార్ ఈ లిస్ట్ ఇచ్చిన లిస్ట్ ఇది సార్ అని చెప్పేసి. సో థర్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? సో థర్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఆ లిస్ట్ చెప్పుకున్నాము. ఏంటి ఆ లిస్ట్? భాంగ్రా పంజాబ్, గార్బా అండ్ దాందియా గుజరాత్, గుమార్ రాజస్థాన్, గుమురా అయితే ఒడిస్సా, బిహు అయితే అస్సాం, లవణి అయితే మహారాష్ట్ర, రౌట్నా ఛత్తీస్గఢ్. ఓకే, ఇలా పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఒక దగ్గర ఉంచుకోవాలి. ఇవన్నీ ఆ క్వశ్చన్కి ఆన్సర్తో పాటు ఇది థర్డ్ పేపర్లో. అంటే ఫస్ట్ పేపర్లో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి దేని గురించి తెలుసుకున్నాము అంటే క్లాసికల్ డాన్సెస్ ఎన్ని అనేది తెలుసుకున్నాము, వాటి గురించి తెలుసుకున్నాము. సెకండ్ పేపర్లో దేని గురించి తెలుసుకున్నామంటే ఆర్ట్ అండ్ కల్చర్పై ఏ బిట్ వచ్చింది సెకండ్ పేపర్లో? ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్టుల గురించి తెలుసుకున్నాము. ఆ లిస్ట్ కూడా ఇచ్చాను అక్కడ. థర్డ్ పేపర్లో ఫోక్ డాన్సెస్ గురించి చెప్పి వాటి లిస్ట్ ఇచ్చాను. మళ్ళీ ఫోర్త్ పేపర్లో ఏంటొచ్చింది? కూచిపూడి క్లాసికల్ డాన్స్. ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను ఇది. ప్రతి క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి అని చెప్పేసి. ఓకే, అయితే వాటి గురించి డీటెయిల్గా చెప్పలేదు కదా, ఈ క్లాస్లో డీటెయిల్గా వింటారు. చూడండి. సో కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్. కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్లో క్లాసికల్ డ్యాన్స్. అది ఏ డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? కూచిపూడి ఏ విలేజ్లో ఉంది? కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. కూచిపూడి అనే విలేజ్ నుంచి వచ్చిన డ్యాన్స్ ఇది. ఓకే, మరి కథాకళి. కథ అంటే స్టోరీ, కలి అంటే పెర్ఫార్మెన్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. దీనిపైన బిట్స్ అడుగుతున్నారు. ఓకే, కథాకళి అంటే కథ అంటే స్టోరీ, కలి అంటే పెర్ఫార్మెన్స్. అంటే స్టోరీ పెర్ఫార్మెన్స్ కథాకళి అంటే. కేరళలో ఫేమస్ ఫోక్ డాన్స్ ఇది. తర్వాత భరతనాట్యం తమిళనాడు. సో ఏ టెంపుల్లో ఫేమస్ ఇది? తంజావూర్ టెంపుల్లో ఇది చాలా ఫేమస్ డ్యాన్స్ భరతనాట్యం. తంజావూర్ విలేజ్లో తంజావూర్ అనే ఒక టెంపుల్ ఉంది. అది చాలా ఫేమస్ డ్యాన్స్ ఇది అక్కడ. ఓకే, ఈ డ్యాన్స్లో భవ ఎక్స్ప్రెషన్స్, రాగా మ్యూజిక్, తల అంటే ఏంటి? తల అంటే తాళం అంటే రిథమ్. ఓకే, నాట్యం డాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏముంటాయి భరతనాట్యంలో? ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్, రిథమ్, నాట్యం. ఓకే, అడుగుతాడు క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఎగ్జిబిట్స్ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్, రిథమ్, నాట్యం అని అంటే అప్పుడు మీరేం చెప్పాలి? భరతనాట్యం. తంజావూర్ విలేజ్లో ఫేమస్ డాన్స్ ఏంటి? భరతనాట్యం. తంజావూర్ విలేజ్ అండ్ తంజావూర్ టెంపుల్లో చాలా ఫేమస్ డ్యాన్స్ ఇది. ఓకే, భరతనాట్యం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత స్టోరీ టెల్లింగ్, స్టోరీ పెర్ఫార్మెన్స్ అంటే కథాకళి. ఓకే, నెక్స్ట్ మోహినియట్టం. మోహిని అనేవారు ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్పాను దీని గురించి స్టోరీ, మోహినియట్టం డాన్స్ గురించి. ఎవరు మోహిని అంటే? చెప్పాలి, కరెక్టే. విష్ణువు యొక్క అవతారం. ఓకే, లార్డ్ విష్ణు యొక్క అవతారం. ఓకే, సో మోహిని అనేవారు ఎవరంటే ద ఫిమేల్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఓకే, ద ఫిమేల్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. మోహినియట్టం ఏ స్టేట్కి ఫేమస్? కేరళ. ఓకే, కథాకళి మోహినియట్టం రెండు కూడా కేరళనే. ఓకే, ఇవి మనకి చూడండి ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ చూడాలి. ఓకే, ఈ టేబుల్ జాగ్రత్తగా చూడాలి.
ఈ టేబుల్ పైన మనకి క్లాసికల్ డాన్సెస్లో ఎవరైనా క్లాసికల్ డాన్స్ 8 క్లాసికల్ డాన్స్ ఏ స్టేట్ అడిగితే చెప్పేస్తారా? ఎందుకంటే అందరూ అది చదువుతారు కాబట్టి. కానీ మనకి ఎగ్జామ్లో ఈ టేబుల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా అంటే టెంపుల్ డ్యాన్స్ ట్రెడిషన్ ఏంటి? తంజావూరు టెంపుల్లో భరతనాట్యం టెంపుల్ ట్రెడిషన్ నుంచి ఇది స్టార్ట్ అయింది. టెంపుల్స్లో వేయడం నుంచి స్టార్ట్ అయిన డ్యాన్స్ ఏంటి అంటే భరతనాట్యం. ఏంటమ్మా? తమిళనాడు. ఓకే, తర్వాత కథక్ అంటే కథ అంటే స్టోరీ. కథ అంటే ఏంటమ్మా? స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పే డ్యాన్స్ ఏంటమ్మా? కథాకళి. ఓకే, ఉత్తరప్రదేశ్. కథాకళి ఎక్కడమ్మా ఫేమస్ డ్యాన్స్? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ఏంటమ్మా? ఉత్తరప్రదేశ్. కథ అంటే స్టోరీ. ఓకే, కథక్ అంటే స్టోరీ టెల్లింగ్, స్టోరీ చెప్తారు దీని ద్వారా. ఇది స్టోరీ పెర్ఫార్మెన్స్. స్టోరీ చెప్పినప్పుడు డాన్స్ వేస్తారు, స్టోరీ రూపంలో ఒక డాన్స్ వేస్తారు, దాన్నే కథాకళి అంటారు. కేరళలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆరిజిన్ చాలా ఇంపార్టెంట్. ఆరిజిన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. 1 year సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అడిగారు. ఓకే, టెంపుల్లో పుట్టిన డాన్స్ భరతనాట్యం. విలేజ్ నేమ్ పేరు పైన డాన్స్ అదే మనకి ఇప్పుడు ఎగ్జామ్లో ఇచ్చిన బిట్. చాలామంది ఏంటి విలేజ్ పేరు మీద ఏ డ్యాన్స్ ఉంది, మనకి ఎక్కడ సార్ చెప్పలేదు, ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ ఆ స్టేట్సే చెప్పారు, ఇది చెప్పని బిట్ ఇచ్చేసారు అనుకోవద్దు. మీకు అందుకే పేపర్ ఎక్స్ప్లెనేషన్లు అన్ని డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, కథాకళి స్టోరీ పెర్ఫార్మెన్స్. స్టోరీ టెల్లింగ్ అయితే కథక్, స్టోరీ పెర్ఫార్మెన్స్ అయితే కథాకళి. ఓకేనా? తర్వాత నేమ్డ్ ఆఫ్టర్ కూచిపూడి విలేజ్ ఏంటి? కూచిపూడి విలేజ్ పేరు మీదకి వచ్చిన డాన్స్ ఏంటి? కూచిపూడి. నెక్స్ట్ టెంపుల్ స్కల్ప్చర్స్ పైన. ఓకే, అంటే మనకి టెంపుల్స్ పైన బొమ్మలు ఉంటాయి తెలుసా, దేవతలు దేవుళ్ళు, ఆ స్కల్ప్చర్స్ ఉంటాయి. ఆ బొమ్మల ఆ భంగిమల రూపంలో డాన్స్ వేస్తారు. అలా టెంపుల్ స్కల్ప్చర్స్ నుంచి పుట్టిన డాన్స్ పేరు ఏంటి అంటే ఒడిస్సా. తర్వాత డీవియేషనల్ సాంగ్ అంటే భక్తితో దేవుడికి లార్డ్ కృష్ణుడి యొక్క లీలలను చెప్పే డాన్స్ ఇది. ఏంటమ్మా? మణిపూర్ డాన్స్లో ఏం చెప్తారు తెలుసా? లార్డ్ కృష్ణుడికి చాలా లీలలు ఉన్నాయి తెలుసా? కృష్ణుడి యొక్క లీలలు తెలుసా మీకు? వెన్నను దొంగలించేవాడు, దొంగతనం చేసేవాడు, మట్టిని తినేవాడు. ఓకే, 16,000 మంది గోపికలతో తిరిగేవాడు. ఓకే, ఇలా చాలా లీలలు ఉన్నాయి కృష్ణుడికి. ఆ కృష్ణుడు లీలల గురించి చెప్పే డ్యాన్స్. ఓకే, సో జెంటిల్ మూమెంట్స్ అండ్ రాసలీలా ఆఫ్ కృష్ణ. ఓకే, అందులో రాసలీలా ఆఫ్ కృష్ణ, కృష్ణుడి యొక్క రాసలీల గురించి చెప్తారు. ఆ సాంగ్ పేరు ఏంటి? కృష్ణుడి యొక్క డీవియేషనల్ డ్యాన్స్ ఏంటి అంటే మణిపూరి. ఓకే, ఆరిజిన్ చాలా ఇంపార్టెంట్. ఆరిజిన్ ఈ లెసన్ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఆరిజిన్, ఎందుకంటే కూచిపూడి అనేది మనకి ఇచ్చారు, అలాగే ఏదైనా ఆరిజిన్ ఇవ్వచ్చు. ఆరిజిన్ ఇచ్చి ఆ డాన్స్ పేరు అడగచ్చు. ఇలాంటి బిట్సే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కానీ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈజీ. ఆరిజిన్స్ నుంచి బిట్స్ అడిగితే చాలా ఈజీ అమ్మా. ఆరిజిన్ నుంచి బిట్స్ అడిగితే మనం చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకేరా? అర్థమైందా? తర్వాత మోహిని అత్తం ఆల్రెడీ చెప్పేశాను. మోహిని అత్తం ఎవరు? మోహిని విష్ణువు యొక్క అవతారము. ఆ విష్ణువు యొక్క అవతారం నుంచి ఈ సాంగ్, ఈ డాన్స్ అనేది పుట్టింది. తర్వాత లాస్ట్ సాత్రియ. ఓకే, సత్రియ అస్సాం. సత్రియ ఏంటమ్మా? అస్సాం. ఓకే, శంకరాదేవ. ఓకే, వైష్ణవ మోనెస్ట్రీస్ అంటే విష్ణువుకి సంబంధించి ఇది కూడా విష్ణువు యొక్క టెంపుల్స్లో. ఓకే, శంకరాదత్త ఈ సాంగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? శంకరాదత్త. ఈ సాంగ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? శంకరాదత్త. శంకరాదేవ. ఓకే, శంకరాదేవ ఈ సాంగ్ ఏంటి? సత్రాస్ వైష్ణవ మోనెస్ట్రీస్ గురించి. ఏంటమ్మా? సత్రాస్ అంటే ఏంటి? వైష్ణవ మోనెస్ట్రీస్. ఓకే, విష్ణువు యొక్క టెంపుల్స్ గురించి ఈ సాంగ్ ఉంటుంది. ఇలా ఈ ఆరిజిన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి అడుగుతాను చెప్పండి ఆరిజిన్స్ గురించి. ఫస్ట్ భరతనాట్యం యొక్క ఆరిజిన్ ఏంటి? ఏ టెంపుల్? తంజావూరు టెంపుల్, తంజావూరులో ఫేమస్ ఇది. సెకండ్ కథక్, స్టోరీ టెల్లింగ్. కథాకళి, స్టోరీ పెర్ఫార్మెన్స్. కూచిపూడి విలేజ్ పేరు మీదుగా మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న కూచిపూడి అనే విలేజ్ పేరు మీదుగా వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఒడిస్సీ
ఆ టెంపుల్ పైన స్కల్ప్చర్స్ నుంచి ఈ డ్యాన్స్ వచ్చింది. మణిపూరి. లార్డ్ విష్ణు యొక్క రాసలీలాస్, లార్డ్ కృష్ణ యొక్క రాసలీలాస్ పైన మోహినియట్టం, విష్ణువు యొక్క అవతారం పైన సాంగ్. ఓకే, విష్ణువు ఒక ఫిమేల్ అవతారం కూడా ఎత్తారన్నమాట. ఆవిడ పేరే మోహిని. ఓకే, ఆవిడ అవతారం పైన సత్రియ ఇందమ్మా వైష్ణవ మోనెస్ట్రీస్ అంటే విష్ణువు యొక్క టెంపుల్స్ పైన. ఓకే, శంకరాదేవ ఇంట్రడ్యూస్ చేసిన ఒక సాంగ్ ఇది. ఇది అస్సాంకి ఫేమస్ డ్యాన్స్. ఓకేనా? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ దేనిపైన? మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో చెప్పుకున్నాం వేదాస్ గురించి. ఓకే, దేనిపైన క్వశ్చన్? వేదాస్ గురించి. ఓకే, ఫస్ట్ బిట్లో మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా పైన ఏంటి ఇచ్చారు ఫస్ట్ పేపర్లో? ఆ కౌరవుడికి సిస్టర్ ఎవరు? దుశాల. ఆ పేపర్లో పాండవుల పేర్లు తెలుసుకున్నాం. పాండవుల మదర్ పేరు, ఫాదర్ పేరు, కౌరవుల మదర్ పేరు, ఫాదర్ పేరు. తర్వాత రాముడి యొక్క మదర్స్ నేమ్, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రువుడి మదర్స్ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఇవన్నీ తెలుసుకున్నాం. అవునా? మహాభారతంలో వచ్చే ఫేమస్ నేమ్స్ అన్నీ తెలుసుకున్నాం. ఫస్ట్ పేపర్. ఎవరైనా ఈ పేపర్ యూట్యూబ్లో వింటున్నారైతే మొదటి 3 పేపర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అవి వినండి. ఆ తర్వాత ఈ పేపర్ వినండి. ఇలా లైన్గా 1, 2, 3, 4 వినండి. ఖచ్చితంగా సైనిక్ స్కూల్కి 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ మీకు వస్తాయి. ఓకేనా? ప్రతి బిట్టు మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అయితే మనం వేదాస్ గురించి తెలుసుకుంటే ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాస్ ఉన్నాయి. ప్రతి సెకండ్ పేపర్లో మేజర్ రిలీజియన్స్ గురించి. గౌతమ్ బుద్ధ ఎక్కడ పుట్టారు, గౌతమ్ బుద్ధుడి గురించి అన్నీ తెలుసుకున్నాం. వాళ్ళ మదర్ పేరేంటి, వాళ్ళ ఫాదర్ పేరేంటి, పెంపుడు తల్లి పేరేంటి, స్టెప్ మదర్ పేరేంటి, తర్వాత రాహుల్ వాళ్ళ కొడుకు పేరు. ఓకే, యశోధర తన మదర్ పేరు, గౌతమి పెంపుడు తల్లి పేరు. ఓకే, స్టెప్ మదర్ పేరు. తర్వాత బౌద్ధిజం సంబంధించి హోలీ బుక్స్ ఏంటి, వర్షిప్ ప్లేస్ ఏంటి అన్నీ తెలుసుకున్నాం. మరి థర్డ్ పేపర్లో మేజర్ రిలీజియన్స్ గురించి ఏం తెలుసుకున్నాం? తీర్థాంక అనే వర్డ్ దేనికి సంబంధించింది? జైనిజం గురించి తెలుసుకున్నాం. మరి ఫోర్త్ పేపర్లో వేదాస్ గురించి ఇచ్చారు. ఓకే, వేదాస్ గురించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పే వేద ఏంటి అంటే ఋగ్వేద. చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పే వేద ఏంటి? ఋగ్వేద. చాలా ఇంపార్టెంట్. సో ఓల్డెస్ట్ వేద చూడమ్మా. ద సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పురుష సూక్త. ఏంటమ్మా? పురుష సూక్త ఆఫ్ ద ఋగ్వేద. పురుష సూక్త అని చెప్పేసి ఉంటుంది వర్ణశాస్త్రంలో. పురుష సూక్త ఏంటమ్మా? వర్ణశాస్త్రంలో పురుష సూక్త అని ఉంటుంది. ఈ పురుష సూక్తలోనే క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పారు. అయితే మనకు చెప్పిన క్యాస్ట్లు అప్పుడు ఏంటంటే 4. ఏంటమ్మా? 4 క్యాస్ట్లు. అవేంటంటే బ్రాహ్మణస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. గుర్తొచ్చాయా వీటి గురించి మనం చెప్పుకున్నది? బ్రాహ్మణాస్ అంటే ఎవరు? బ్రాహ్మణులు, పూజారులు. క్షత్రియాస్ అంటే కింగ్స్. క్షత్రియాస్ అంటే ఎవరమ్మా? రాజులు. వైశ్యాస్ అంటే ఎవరు? సావుకారులు. వైశ్యాస్ అంటే ఎవరు? సావుకారులు అంటే మర్చెంట్స్. మరి శూద్రాస్ అంటే పనిచేసేవారు. రిమైనింగ్ ఆల్ వర్కర్స్, లేబర్, ఆల్ వర్కర్స్ని శూద్రాస్ అంటారు. ఈ విధంగా మనం అప్పట్లోనే ఎప్పుడు మన వేదాలు నడుస్తున్న సమయంలోనే ఈ 4 రకాల క్యాస్ట్లు ఉండేవి. ఈ 4 రకాల క్యాస్ట్లు దేని బట్టి డివైడ్ చేశారు? వారు చేసే పనిని బట్టి. ఓకే, పూజలు చేసే వాళ్ళని బ్రాహ్మణులు అని, ఓకే, పాలించే వారిని రాజులు అని, ఓకే, మర్చెంట్స్, ఓకే, సావుకారుల్ని వైశ్యాస్ అని, ఆల్ వర్కర్స్ అందరినీ కూడా శూద్రాస్ అని అనేవారు. ఓకే, అయితే ఇందులో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మరొకటి కూడా చెప్పారు. ఈ వర్ణశాస్త్రంలో ఏం చెప్పారంటే వర్ణశాస్త్రంలో ఎక్కడి నుంచి? పురుష సూక్తాలో ఋగ్వేదంలో ఇది ఉంది. ఋగ్వేదంలో పురుష సూక్తాలో వర్ణశాస్త్రంలో మౌత్ నుంచి ఎవరు వస్తారు అంటే బ్రాహ్మణాస్ అని, ఆర్మ్స్ భుజాల నుంచి ఎవరు వస్తారంటే క్షత్రియాస్ అని, తర్వాత ఫ్రమ్ ద
టైస్ అంటే తొడల నుంచి ఎవరు వస్తారంటే వైశ్యాస్ అని. అండ్ ఫ్రమ్ ద ఫీట్ పాదాల నుంచి ఎవరు వచ్చారంటే శుద్రాస్ అని. పాదాల నుంచి ఎవరు వచ్చారు? శుద్రాస్ అని. ఇది కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. మేజర్ రిలీజియన్స్లో వేదాస్ గురించి అడుగుతారు, రామాయణం గురించి అడుగుతారు, మహాభారతం గురించి అడుగుతారు, అన్ని రిలీజియన్స్ హోలీ బుక్స్ ఫౌండర్స్ పైన కూడా అడుగుతారు. ఓకే, కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ దేనికి సంబంధించామా? ఋగ్వేద. దేనికి సంబంధించింది? ఋగ్వేద. ఒకసారి సామవేద దేని గురించో తెలుసుకుందామా? సో సామవేద డీల్స్ విత్ మ్యూజిక్ అండ్ చాంట్స్. ఓకే, తర్వాత అథర్వవేద స్పెల్స్, చార్మ్స్, ప్లేయర్స్ అండ్ డైలీ లైఫ్ ఆఫ్ రిచువల్స్. ఓకే, తర్వాత యజుర్వేద డీల్స్ విత్ రిచువల్స్ అండ్ సాక్రిఫైస్. ఓకే, దీని గురించి నేను ఒక టేబుల్ చూపిస్తాను. ఓకే, టేబుల్ కాదు. ఓకే, సో చూడండి ఇవి రాసుకోండి, నోట్ చేసుకోండి. మీకు తెలియకపోతే సామవేద దేనికి సంబంధించి? మ్యూజిక్, చాంట్స్. మ్యూజిక్ గురించి, చాంట్స్ గురించి చెప్పే వేదం ఏంటి అంటే సామవేద. ఓకే, తర్వాత చార్మ్స్, ప్లేయర్స్ అండ్ డైలీ లైఫ్ ఆఫ్ రిచువల్స్ గురించి చెప్పేది ఏంటమ్మా? అథర్వవేద. క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పింది ఏంటమ్మా? ఋగ్వేద. యజుర్వేద ఏంటమ్మా? రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్. చాలా ఇంపార్టెంట్. రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్. సాక్రిఫైసెస్ గురించి చెప్పింది యజుర్వేద, రిచువల్స్ గురించి చెప్పింది యజుర్వేద. వేదాస్లో ఇవి హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, వేదాస్లో ఈ హెడ్డింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ ఏంటమ్మా? సామవేద ఏంటి? మ్యూజిక్ అండ్ చాంట్స్. మ్యూజిక్ అండ్ చాంట్స్. అథర్వవేద ఏంటి? స్పెల్స్, చార్మ్స్, ప్లేయర్స్ అండ్ డైలీ లైఫ్ ఆఫ్ రిచువల్స్. ఓకే, క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏంటి? క్యాస్ట్ సిస్టమ్ గురించి ఋగ్వేద. యజుర్వేద అంటే ఏంటి? సాక్రిఫైసెస్, రిచువల్స్. సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్. ఓకేనా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏ టాపిక్ ఇది? సో ఈ టాపిక్ ఏంటి? స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మరి ఫస్ట్ పేపర్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి ఏం చెప్పుకున్నాము? సెకండ్ పేపర్లో ఏం చెప్పుకున్నాము? థర్డ్ పేపర్లో ఏం చెప్పాము? ఒకసారి చూడండి. Okay, Mirabai Chanu is related to which sport? Mirabai Chanu ఏ స్పోర్ట్ అమ్మా? సో ఫస్ట్ పేపర్లో మనం కప్స్ గురించి తెలుసుకున్నాం, అవునా? ఆ ట్రోఫీస్ గురించి తెలుసుకున్నాము. అన్ని గేమ్స్ యొక్క ట్రోఫీస్ లిస్ట్ మీకు ఇచ్చాను. ఓకే, రాసారు అందరూ కూడా? సెకండ్ పేపర్లో దేని గురించి చెప్పుకున్నాం? స్పోర్ట్స్. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ గురించి చెప్పుకున్నాము సెకండ్ దాంట్లో. థర్డ్ దాంట్లో ఏం చెప్పుకున్నాము? మళ్ళీ కప్, నెహ్రూ కప్ గురించి చెప్పుకున్నాము. ఓకే, కొన్ని కప్స్ లిస్ట్ అక్కడ కూడా ఇచ్చాను మీకు, అవునా? మరి ఫోర్త్ కప్లో మీరాబాయ్ చాను. ఎవరి మీరాబాయ్ చాను? వెయిట్ లిఫ్టర్. ఆప్షన్ దీనికి సి అమ్మ ఆన్సర్. మరి కొన్ని ఇప్పుడు మీకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి చూడండి అమ్మా. టెన్నిస్లో ఫేమస్ ఎవరు మన ఇండియాలో? టెన్నిస్లో ఫేమస్ ఎవరు? ఓకే, టెన్నిస్లో ఫేమస్ ఎవరు అంటే సానియా మీర్జా అండ్ లిండర్ పాస్. ఓకే, ఉమెన్లో అయితే సానియా మీర్జా, మెన్లో అయితే లిండర్ పాస్. మన ఇండియాలో ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ వీళ్ళు. టెన్నిస్ అంటే తెలుసు కదా, బ్యాటు బాల్ ఉంటుంది, బాల్తో ఆడుతారు. షటిల్లానే ఉంటుంది అది కూడా. ఓకే, టెన్నిస్ బాల్ ఉంటుంది, ఆ బాల్తో ఆడుతారు. ఓకేనా? తర్వాత జావలింగ్ త్రోలో మన ఇండియాలో ఫేమస్ ఎవరు? నీరజ్ చోప్రా. మీరాబాయ్ చాను ఎవరు? మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్. ఓకే, ఎవరమ్మా? నీరజ్ చోప్రా. ఎవరమ్మా? నీరజ్ చోప్రా. ఈయన ఒలింపిక్స్లో మనకి గోల్డ్ మెడల్ కూడా తెచ్చారు. తర్వాత ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఆన్సర్ ఏంటి? మీరాబాయ్ చాను 2020 టోక్యో ఒలింపిక్స్లో తను ఏంటో తీసుకొచ్చేది మన ఇండియాకి.
సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చారు? ఆ తర్వాత షూటింగ్లో ఫేమస్ ఎవరు? షూటింగ్లో ఫేమస్ ఎవరంటే అభినవ్ బింద్రా, గగన్ నరాగన్. సో ఏ నేమ్ అయినా అడగచ్చు. ఓకే, ఏ నేమ్ అయినా అడగచ్చు. ఓకే, అభినవ్ బింద్రా దేనికి ఫేమస్? షూటింగ్. ఓకే, గగన్ నరాగన్ దేనికి ఫేమస్? జావలింగ్ త్రోలో ఫేమస్ ఎవరు? నీరజ్ చోప్రా. ఓకే, టెన్నిస్లో ఫేమస్ ఎవరు? సానియా మీర్జా. ఇంకోళ్ళు ఎవరమ్మా? లిండర్. ఏంటమ్మా? లిండర్ పాస్. ఓకేనా? సో ఇలా మనకి వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి జాగ్రత్త చూడండి. మరికొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, క్రికెట్లో మన అందరికీ తెలుసు, చాలామంది చూస్తారు కాబట్టి. సో సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా, శుభ్మాన్ గిల్, కపిల్ దేవ్. అప్పుడైతే కపిల్ దేవ్, గవాస్కర్, సునీల్ గవాస్కర్. ఓకే, కపిల్ దేవ్ వీళ్ళు అప్పట్లో ఫేమస్. ఫస్ట్లో స్టార్టింగ్లో క్రికెట్లో ఫేమస్ వీళ్ళే. ఓకే, అయితే గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరిని అంటారు? నెక్స్ట్ విన్నింగ్ క్యాప్టెన్ అని ఎవరిని అంటారంటే ధోనిని అంటారు. ఓకే, విన్నింగ్ క్యాప్టెన్ మిస్టర్ కూల్ అని ఎవరిని అంటారంటే విన్నింగ్ క్యాప్టెన్ మిస్టర్ కూల్ అని ఎవరిని అంటారు? ఎంఎస్ ధోనిని అంటారు. ఓకేనా? ఇలా క్రికెట్కి సంబంధించి మీకు చాలా నేమ్స్ తెలుసు కదా, ఏ నేమ్ అయినా అడగచ్చు. ఓకే, తర్వాత హాకీలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన నేమ్ ఎవరిది? మేజర్ ధ్యాన్ చంద్. ఈయన బర్త్డేనే మనం ఏం చేసుకుంటాం? January 29th నేషనల్ స్పోర్ట్స్ డే. ఆగస్ట్ 29th మనం జరుపుతాం. అయితే ఈయనకి మరో పేరుంది, ఏంటంటే విజార్డ్ ఆఫ్ హాకీ అని ఎవరిని అంటారు? మేజర్ ధ్యాన్ చంద్. తర్వాత మన అందరికీ తెలుసు పివి సింధు, సైనా నెహ్వాల్, పుల్లెల శ్రీకాంత్, అలాగే పిల్లల గోపీచంద్. వీళ్ళందరూ కూడా ప్రకాష్ పదుకునే. వీళ్ళందరూ దేనికి? బ్యాడ్మింటన్. ఓకే, మనకి వరుసగా 2 సార్లు ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొచ్చారు. ఎవరు? పివి సింధు. ఒకసారి బ్రోంజు, ఒకసారి సిల్వర్. లైన్గా 2 ఒలింపిక్స్లో మనకి ఒలింపిక్ మెడల్ తెచ్చిన పివి సింధు ఒలింపిక్ మెడలిస్ట్. ఓకే, తర్వాత అథ్లెటిక్స్ అంటే ఏంటి? నీరజ్ చోప్రా. ఏ గేమ్? జావలింగ్ త్రో. ఓకే, మనకి జావలింగ్ త్రోలో మొట్టమొదటి గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరు అంటే నీరజ్ చోప్రా. తర్వాత మేరాబాయ్ చాను మనకి ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు. మనకి ఎగ్జామ్కి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. వీళ్ళందరి నేమ్స్ ఇంపార్టెంటే. ఈ నేమ్స్ నోట్ చేసుకున్నారు అందరూ కూడా? ఈ నేమ్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ నోట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా అయిపోలేదు, బాక్సింగ్ మేరీ కామ్. ఓకే, మ్యాగ్నిఫిసెంట్ మేరీ, వరల్డ్ ఛాంపియన్ అని కూడా పిలుస్తారు ఆవిడ. ఓకే, మ్యారీ కామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే, తన పిల్లలు పుట్టిన తర్వాత కూడా తను బాక్సింగ్లో గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఓకేనా? సో కాబట్టి బాక్సింగ్లో ఎవరమ్మా? మేరీ కోమ్. అలాగే షూటింగ్ అభినవ్ బింద్రా, గగన్ నరాగన్. ఓకే, మన ఇండియాలో మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎవరు తెచ్చారు అంటే అభినవ్ బింద్రే షూటింగ్లోని. ఓకే, జావలింగ్ త్రోలో అయితే నీరజ్ చోప్రా, షూటింగ్లో అయితే అభినవ్ బింద్రా. మేరీ కోమ్ వచ్చేసరికి బాక్సింగ్. నెక్స్ట్ రెస్లింగ్ అంటే తెలుసు కదా, కుస్తీ అంటాం దాన్నే. కుస్తీ పట్లో సుశీల్ కుమార్, బజరంగ పూనియా, సాక్షి మాలిక్. ఓకే, సుశీల్ కుమార్, బజరంగ పూనియా, సాక్షి మాలిక్. ఓకే, ఒలింపిక్ మెడల్స్ కూడా వీళ్ళు గెలిచారు. ఓకేనా? సుశీల్ కుమార్, బజరంగ పూనియా, సాక్షి మాలిక్. నేమ్స్ రాసుకోండి. ఏ నేమ్ అయినా అడగచ్చు. ఆ నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ గేమ్ అడుగుతారు, లేదా గేమ్ నేమ్ ఇచ్చేసి కింద ఉన్న నేమ్ ప్లేయర్స్లో ఆ ప్లేయర్ ఏ గేమ్కి రిలేటెడ్ అడుగుతారు. తర్వాత టెన్నిస్లో చెప్పుకున్నాము, సానియా మీర్జా, లిండర్ పీస్.
తర్వాత ఫుట్బాల్లో మన ఇండియాలో ఫేమస్ ఎవరు అంటే ఎవరమ్మా? సునీల్ ఛెత్రి. ఎవరమ్మా? సునీల్ ఛెత్రి. ఫుట్బాల్ ఎవరు? సునీల్ ఛెత్రి. ఓకే, కబడ్డీలో చాలామంది ఉన్నారు. ప్రదీప్ నర్వాల్, ప్రదీప్ నర్వాల్, అనిల్ కుమార్, ఇంకా రాహుల్ చౌదరి, ఇంకా పవన్ సరావత్, చాలామంది ఉన్నారు కబడ్డీలో కూడా. ఓకేనా? కబడ్డీ లెజెండ్స్ రెండు నేమ్స్ ఇచ్చాను మీకు ఇక్కడ. ఓకే, తర్వాత చెస్లో మన ఇండియా ఫేమస్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్తో పాటు ఇప్పుడు ఫేమస్ చాలామంది అయ్యారు. ముఖేష్, ప్రజ్ఞాన్. ఓకే, ఇంకా ద్రోణవల్లి హారిక, ఇలా చాలామంది మన ఇండియా నుంచి ఇప్పుడిప్పుడే చెస్లో కూడా చాలా మెడల్స్ తెస్తున్నారు. అందరిలో ఫేమస్ ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్. ఓకే, ప్రతి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ గేమో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, చదవాలి. ఓకే, మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మొత్తం సిలబస్ అంతా రివిజన్ చేస్తున్నాను నేను మీకు. ఓకేనా? మీరు చదివితే సరిపోతుంది. నేను చెప్పిందంతా కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చదివితే మొత్తం లెసన్ అంతా అయిపోతుంది మీకు. ఓకేనా? అంటే రోజు అన్ని టాపిక్స్ మీరు చదివినట్టే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మొఘల్ రూరల్ ఈజ్ క్రెడిటెడ్ ఫర్ బిల్డింగ్ ద ఆగ్రా ఫోర్ట్? ఆగ్రా ఫోర్ట్ ఎవరు కట్టారు? ఏ టాపిక్ ఇది? వెరీ గుడ్, హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఓకే, హిస్టారికల్ మాన్యుమెంట్స్లో ఫస్ట్ పేపర్లో ఏం చెప్పుకున్నాం? గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై, ఇండియన్ గేట్ న్యూఢిల్లీ, వాటితో పాటు కొన్ని తెలుసుకున్నాం. సెకండ్ పేపర్లో ఇండియన్ గేట్, దానికి రిలేటెడ్ కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ తెలుసుకున్నాం. థర్డ్లో గోల్కొండ ఫోర్ట్ ఎక్కడుంది, మరి కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ తెలుసుకున్నాం. అలా ప్రతి పేపర్లో కూడా ఒక 5 to 6 హిస్టారికల్ మాన్యుమెంట్స్ తెలుసుకుంటున్నాం. అవునా? మరి ఈ పేపర్లో ఏం తెలుసుకుంటున్నాం? ఓకే, ఆగ్రా ఫోర్ట్ ఎవరు కట్టారు అంటే అక్బర్. ఓకే, 1565. ఓకే, ఏడి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అరైవల్, ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్. ఓకే, ఆఫ్టర్ క్రైస్ట్ డెత్ మాట. ఓకే, హీ కన్స్ట్రక్టెడ్ ఇట్ మెయిన్లీ విత్ రెడ్ శాండ్ స్టోన్. ఆగ్రా ఫోర్ట్ ఆగ్రాలో ఉంది. ఎవరు కట్టారంటే అక్బర్ కట్టాడు. మరి షాజహాన్ ఏం కట్టారు తెలుసు కదా మీ అందరికీ? తాజ్మహల్ కడతారు. గట్టిగా అరవద్దు, నువ్వు ముందు నుండి గట్టిగా అరిచేస్తున్నావు, చెవులు గీమ్ గీ అంటున్నాయి నాకు. ఓకే, షాజహాన్ ఏం కట్టారమ్మా? తాజ్మహల్ కట్టాడు. ఓకేనా? ఆగ్రా ఫోర్ట్ ఎక్కడంటే యమునా రివర్ పక్కన ఈ షాజహాన్. తర్వాత బాబర్, ఇతను ఒక ఫేమస్ ముఘల్ ఎంపైరర్, ఫౌండర్ ఆఫ్ ముఘల్ ఎంపైరర్. ఔరంగజేబ్ ఎవరు? సన్ ఆఫ్ షాజహాన్. ఓకేనా? ఇవి మనకి ఇక్కడ ఇచ్చిన బిట్స్. వీటి గురించి మన ఆగ్రా ఫోర్ట్ ఎవరు కట్టారు అంటే అక్బర్. దాంతోపాటు షాజహాన్ ఏం కట్టాడు? తాజ్మహల్. బాబర్ అనేవాడు ఎవరు అంటే మొఘల్ ఎంపైరర్ ఫౌండర్. ఔరంగజేబ్ ఎవరంటే ఎవరమ్మా? ఎవరికి? షాజహాన్కి ఏంటవుతారు? సన్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దేనిపైన క్వశ్చన్? అవార్డ్స్ అనే టాపిక్ పైన ఇచ్చారు. సో అవార్డ్స్ అనే టాపిక్ పైన ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వేర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దేనికి ఇస్తారు? మన ఇండియాలో హైయెస్ట్ ఫిల్మ్ అవార్డు ఏంటంటే ఇదే. ఓకేనా? సో అయితే అది ఫస్ట్ ఎవరికి వచ్చింది అడుగుతున్నారు. ఎవరికి వచ్చింది? దేవికా రాణి గారికి వచ్చింది. ఎవరికి వచ్చింది? దేవికా రాణికి వచ్చింది. ఓకే, సత్యజిత్ రాయ్ అనే వాతే ఎవరంటే ఫిల్మ్ మేకర్, ఒక డైరెక్టర్. ఓకే, పతార్ పంచాలి అనే ఒక సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఈయనకి 1984లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, కానీ ఫస్ట్ ఈయనకి రాలేదు. ఓకే, దేవికా రాణికే మొట్టమొదటిసారి వచ్చింది. ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటారు. ఇవన్నీ ఏమంటారు? ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి అంటారు. ఎవరిని?
దేవిక రాణిని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొట్టమొదటిసారి ఈవిడికి వచ్చింది. తర్వాత పృథ్వీరాజ్ కపూర్, ఈయన ఫేమస్ యాక్టర్, ఈయన ఓకే ఫేమస్ యాక్టర్. తర్వాత వి శాంతారాం, ఓకే శాంతారాంకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది కానీ ఫస్ట్ రాలేదు. ఓకే అయితే ఇప్పుడు దీనిపై మనం నేర్చుకోబోయే బిట్స్ చూద్దాం. దీనిపైన అవార్డ్స్ పైన బిట్స్ తెలుసుకుంటాము. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేయండి, అవన్నీ కూడా చదవాలి, ఇవన్నీ కూడా చదవాలి. నోట్ చేశారా? అందరు నోట్స్ నేను చెక్ చేస్తాను ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఎవరు నోట్ చేయకపోతే దాన్ని బయటకు పంపించేస్తాను. సో మన ఇండియాలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి అని క్వశ్చన్ అడిగితే, హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటని అడిగితే ఆన్సర్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? లిటరేచర్లో ఇచ్చిన హైయెస్ట్ అవార్డు ఇది. అయితే దీన్ని ఫస్ట్ ఎవరు తీసుకున్నారు? జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిసారి తీసుకున్న పర్సన్ ఎవరంటే మలయాళం పోయిట్ జి శంకర్ కురూప్. ఓకే మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఇచ్చారు. అదే ఎగ్జామ్లో మరి ఇది కూడా అడగచ్చు కదా. ఏ క్వశ్చన్? జ్ఞానపీఠ అవార్డు గురించి అడగచ్చు. హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి అని అడగచ్చు. లేదా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో అడగచ్చు. లేదా ఫస్ట్ ఎవరికి వచ్చిందో అడగచ్చు. అతను ఏ లాంగ్వేజ్ పోయిట్ అని కూడా అడగచ్చు. ఓకేనా? అరవద్దమ్మా, గట్టిగా అడగద్దు, స్లోగా చెప్పండి. తర్వాత సెకండ్ సాహిత్య అకాడమీ అవార్డు. ఇది 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లిటరేచర్లోనే ఇస్తారు. ఈ అవార్డు కూడా లిటరేచర్లోనే ఇస్తారు. అయితే ఇది ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే ఎస్ఆర్ రంగనాథన్ కన్నడ లిటరేచర్లో వచ్చింది. దేంట్లో వచ్చింది? కన్నడ లిటరేచర్లో వచ్చింది. తర్వాత మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటో తెలుసా? భారతరత్న. మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి? భారతరత్న. ఓకే అయితే భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు. తర్వాత భారతరత్న తర్వాత పద్మభూషణ్, ఓకే తర్వాత పద్మశ్రీ. అయితే సెకండ్ హైయెస్ట్ అవార్డు ఇది. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు 1954 నుంచి ఇస్తున్నారు. అయితే ఇది చాలా మందికి ఇచ్చారు. అందులో ఒకేసారి చాలా మందికి ఇస్తారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ కూడా చాలా ఎక్కువ మందికి ఇస్తారు. అందులో ఫస్ట్ ఎవరు తీసుకున్నారు అంటే సత్యేంద్రనాథ్ బోస్ అండ్ బాలాసాహెబ్ గంగాధర్ కెర్. ఓకే వీళ్ళు తీసుకున్న వాళ్ళ ఫస్ట్. అర్థమైందా? బాలాసాహెబ్ గంగాధర్ కెర్. ఓకేనా? సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్. తర్వాత థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే పద్మభూషణ్. ఏంటమ్మా? పద్మభూషణ్. ఓకే సో 1954లో దీన్ని ఇస్తున్నారు సివిలియన్ అవార్డు. ఇది కూడా చాలా మంది తీసుకున్నారు. అందులో మొదటి కింద ఎవరు తీసుకున్నారంటే ఎం విశ్వేశ్వరయ్య. ఎవరమ్మా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మొట్టమొదటిసారి తీసుకున్నారని చెప్తారు. తర్వాత పద్మశ్రీ 1954 నుంచి ఇస్తున్నారు. ఓకే ఇది కూడా చాలా మంది తీసుకున్నారు. పర్టికులర్గా మనం ఎవరు చెప్పలేము. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియన్ సినిమాలో ఇచ్చే లైఫ్ టైం కాంట్రిబ్యూషన్. ఇది ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ చూసారా మనం చెప్పుకున్న టేబుల్లో దేవికా రాణి ఒక బిట్, అలా ఏదైనా బిట్ కింద అడగచ్చు. ఓకేనా? తర్వాత కాళిదాస్ సమన్ 1980sలో ఓకే దీన్ని ఇస్తున్నారు. ఇది కూడా ఆర్ట్ కల్చర్ లిటరేచర్లో ఇచ్చేదే. ఇది ఫస్ట్ ఎవరు తీసుకున్నారంటే రాజారావు. కాళిదాస్ సమ్మాన్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారు?
రాజారావు గారు తీసుకున్నారు. తర్వాత రాజా రవివర్మ అవార్డు పెయింటింగ్లో ఇస్తారు. ఈ అవార్డు చాలా ఇంపార్టెంట్. ఓకే, రాజా రవివర్మ అవార్డు దేనికి ఇస్తారు? ఆ పెయింటింగ్లో ఇస్తారు. ఇది ఫస్ట్ ఎవరు తీసుకున్నారు అంటే స్పెసిఫిక్గా ఎవరు లేరు, పెయింటింగ్లో ఇచ్చే అవార్డు ఇది. ఓకేనా? ఇలా అవార్డ్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు తీసుకున్నారు, లిటరేచర్ అవార్డ్స్లో హైయెస్ట్ ఏంటి, సినిమాలో హైయెస్ట్ ఏంటి, ఓకే, సివిలియన్స్లో హైయెస్ట్ ఏంటి, గ్యాలంట్రీస్లో హైయెస్ట్ ఏంటి. గ్యాలంట్రీలో హైయెస్ట్ అవార్డు ఏంటి? పరమవీర చక్ర. ఓకే, అశోక్ చక్ర, కీర్తి చక్ర ఇవన్నీ విన్నారా? పరమవీర చక్రలో గ్యాలంట్రీ అవార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్ శారీ worn బై ద ఉమెన్ ఈజ్ ఒడిస్సా. ఒడిస్సాలో ఫేమస్ శారీ ఏంటి అంటే సంబలపూరి డ్యాన్స్. సంబలపూరి, కంచి కామాక్షిలో ఏంటి ఫేమస్? పట్టు చీరలు ఫేమస్. కంచి పట్టు అక్కడ ఫేమస్. అలాగా సంబలపూరి శారీస్ ఎక్కడ ఫేమస్ అంటే ఇదే టాపిక్ అమ్మా. ఫుడ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా, కల్చర్ ఆఫ్ ఇండియాలో సంబలపూరి దేనికి మనం ఏంటి ఫుడ్ గురించి చెప్పుకున్నాం మొదటి 3 పేపర్స్లో కూడా. రసగుల్లా గురించి, వడాపావ్ గురించి. ఓకే, ఇలా ఫుడ్ ఫస్ట్ పేపర్లో ఫుడ్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ పేపర్లో దేని గురించి చెప్పుకున్నాం? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, వీటి గురించి సెకండ్ పేపర్లో అది చెప్పుకున్నాం. థర్డ్ పేపర్లో పావు బాజీ గురించి మళ్ళా చెప్పుకున్నాం. మరి ఫోర్త్ ఇప్పుడు దేని గురించి ఇచ్చారు? శారీస్ గురించి ఇచ్చారు. ఓకే, ఒడిస్సాకి ఫేమస్ ఎవరు అంటే సంబల్పూరి. నోట్ చేసుకున్నామా? ఓకే, పటోలా శారీ దేనికి ఫేమస్ అంటే గుజరాత్. పటోలా శారీ దేనికి ఫేమస్? పటోలా శారీ గుజరాత్. కనుక మనకి గుజరాత్ అనేది పటోలా కాబట్టి ఆప్షన్ అది అవ్వదు. తర్వాత బెనారస్ శారీ మనం చాలాసార్లు వింటాము. బనారస్ శారీ దేనికంటే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఫేమస్. తర్వాత పైతాని. ఓకే, పైతాని అనే శారీ దేనికి ఫేమస్ అంటే మహారాష్ట్రకు ఫేమస్. పైతాని దేనికి ఫేమస్? మహారాష్ట్ర. అదేవిధంగా ఇప్పుడు సంబలపూరి శారీస్ ఒడిస్సా. మనకి ఆన్సర్ ఒడిస్సా. ఓకే, కల్చర్లో ఇస్తారు. ఒడిస్సా అనేది ఆన్సర్. ఏంటి ఆన్సర్? ఒడిస్సా ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? కాబట్టి ఏ శారీ ఏ స్టేట్కి ఫేమస్, ఏ శారీ ఏ స్టేట్కి ఫేమస్ అనేది నేర్చుకోవాలి. 4 రకాల శారీ నేమ్స్ చెప్పాను. ఓకే, బెనారస్ దేనికి ఫేమస్? వారణాసి. బెనారస్ దేనికి ఫేమస్? వారణాసి. ఓకే, పైతాని దేనికి? మహారాష్ట్ర. మరి పతియా దేనికి? పటియా. ఓకే, పటోలా దేనికి? గుజరాత్. గుజరాత్. ఓకేనా? నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ యుఎన్ఓ టాపిక్ నుంచి మొదటి 3 పేపర్లో మనం చాలా నేర్చుకున్నాము. ఈ పేపర్లో దేని గురించి ఇచ్చారంటే సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందని అడిగారు. సో సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే నేపాల్ కాఠ్మాండులో ఉంది. ఎక్కడుంది? నేపాల్ కాఠ్మాండులో ఉంది. అయితే ఈ సార్క్ ఫుల్ ఫామ్ ఏంటి, అందులో ఏ కంట్రీస్ ఉంటాయి? ఓకే, చెప్తాను. సార్క్ ఫుల్ ఫామ్ ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా నేను చెప్తాను, వినండి. పూర్తిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వినండి. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ నుంచి బిట్, ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ మీకు చెప్తున్నాను. దానితో పాటు దాని సరౌండింగ్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా? చూడండి. సో సార్క్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే మన ఇండియా చుట్టూ ఉన్న కంట్రీసే. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మన నైబర్ కంట్రీ, బంగ్లాదేశ్ నైబర్ కంట్రీ, భూటాన్ మన నైబర్ కంట్రీ, ఇండియా అవర్ కంట్రీ. సో అన్ని కంట్రీస్ మన నైబర్ కంట్రీసే. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని కంట్రీస్ కూడా మన నైబర్ కంట్రీసే చాలా ఈజీగా. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, తర్వాత ఇండియా, మాల్దీవ్స్,
కింద ఉన్న కంట్రీ మన కిందనే. ఓకే, నేపాల్ మన నైబర్ కంట్రీ, పాకిస్తాన్ మన నైబర్ కంట్రీ, శ్రీలంక. ఓకే, మొత్తం 1 2 3 4 5 6 7 8 కంట్రీస్ ఉన్నాయి. ఈ 8 కంట్రీస్కి మీ అందరికీ తెలుసు క్యాపిటల్స్ ఏంటో. ఓకేనా? తర్వాత సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే కాఠ్మాండు, నేపాల్లో ఉంది. ఎక్కడుందమ్మా? కాఠ్మాండు, నేపాల్ ఉంది. ఓకే, ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఎకానమీ, కల్చర్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఓకే, మనకి ఉన్న కంట్రీస్ అన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పేసి ఇది ఒక ఆర్గనైజేషన్ ఈ సార్క్ అనేది. ఓకే, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని చెప్పే ఒక ఆర్గనైజేషన్ ఈ సార్క్ అనేది. ఓకేనా? అర్థమైందా? సో సార్క్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కార్పొరేషన్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇదే టాపిక్ నుంచి ఏంటమ్మా, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ యూజెస్. ఓకే, సైంటిఫిక్ డివైజెస్ అండ్ దేర్ యూజెస్ అనే టాపిక్లో మీకు కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వెంటరీస్ గురించి చెప్పుకున్నాము. అయితే ఈ దాంట్లో టెలిఫోన్ గురించి టెలిఫోన్ ఎవరు? మన అందరికీ తెలుసు బెల్. టెలిఫోన్ అనగానే బెల్ రింగ్ అవుతుంది. కాబట్టి అలెగ్జాండర్ గ్రాహం బెల్. మనకి ఇప్పుడు మొబైల్ వచ్చాయంటే అతను టెలిఫోన్ కనుక్కోకపోతే మొబైల్ వచ్చేదా? సో మరి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఏంటమ్మా? మొట్టమొదటిసారి టెలిఫోన్ని కనిపెట్టారు. తర్వాత జేమ్స్ హిక్కీ అనగానే మన ఇండియాకి ఫస్ట్ న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ గుర్తొచ్చేయాలి. ఇక మన ఇండియాకి ఫస్ట్ న్యూస్ పేపర్ హెక్కీస్ ఏంటమ్మా? హెక్కీస్ బెంగాల్ గెజిట్. ఓకే, బెంగాల్ గెజిట్ అనేది మన ఇండియా యొక్క మొట్టమొదటి న్యూస్ పేపర్. ఓకే, ఆ న్యూస్ పేపర్ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే జేమ్స్ హిక్కీ. ఎవరమ్మా? జేమ్స్ హిక్కీ. తర్వాత మార్కోని. ఓకే, జి మార్కోని. ఫాదర్ ఆఫ్ రేడియో కనిపెట్టింది ఎవరు అంటే జి మార్కాని. అలాగే టెలివిజన్ కనిపెట్టింది ఎవరు అంటే జాన్ లాజిక్ బార్డ్. ఓకే, సో ఈ 4 ఇన్వెంటర్స్ గురించి చెప్పుకున్నాము. ఓకే, టెలివిజన్ ఎవరు? జాన్ లాజీ బార్డ్. ఓకే, ఫస్ట్ న్యూస్ పేపర్ ఎవరు? జేమ్స్ హెక్కీ. ఏంటి మన ఇండియా ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి? బెంగాల్ గెజెట్. ఓకే, తర్వాత జి మార్కోని రేడియో, ఫాదర్ ఆఫ్ రేడియో. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? టెలిఫోన్ ఎవరంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఓకే, సైంటిఫిక్ డివైజెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్లో మొదటి 3 పేపర్లతో పాటు ఈ పేపర్లో చెప్పిన ఇన్వెంటర్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత సూపర్ సెన్సెస్ టాపిక్ నుంచి మనం చెప్పుకున్నాము. యాంట్స్ ఏంటి దేన్ని బేస్ చేసుకుని వెళ్తాయి? స్మెల్. మరి డాగ్స్ అయితే యూరినేటింగ్ చేయడం ద్వారా, విస్కర్స్, టైగర్ విస్కర్స్ ద్వారా సెన్సింగ్ చేస్తుంది. అలాగా పెద్ద ఇయర్స్ ఉన్న యానిమల్ ఏంటి? ఎలిఫెంట్. ఓకే, నైట్ టైం బ్లాక్ అండ్ వైట్ కనిపించే యానిమల్ ఏంటి? బ్యాట్స్, కౌస్, ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి. ఓకేనా? అలాగా దూరంగా ఉన్నవి కూడా చూడగలిగేది ఈగల్, లాంగ్ విజన్ ఉన్న యానిమల్. అలా కొన్ని యానిమల్స్కి కొన్ని సూపర్ సెన్సెస్ ఉంటాయి. ఓకే, కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే స్మెల్ రిలీజ్ చేసుకుంటూ స్మెల్ ద్వారా అవి ఏం చేస్తాయి? లైన్ ఫామ్ చేయడమైనా, తన ఫీమేల్స్ని కనిపెట్టడమైనా ఏదైనా స్మెల్ ద్వారానే చేస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? స్మెల్. అలాగే యాంట్కి బ్లడ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. మనకున్న బ్లడ్ ఏంటి? హెమోగ్లోబిన్. మరి యాంట్స్కున్న బ్లడ్ని ఏమంటే హెమోలింఫ్. ఎందుకంటే వాటికి ఎల్లో కలర్లో ఉంటుంది రెడ్.
ఎల్లో కలర్లో, మనకి రెడ్ కలర్లో ఉంటుంది బ్లడ్. యాంట్కి ఎలా ఉంటుంది అంటే ఎల్లోయిష్ ఫ్లూయిడ్ ఉంటుంది. యాంట్కి ఏంటమ్మా ఎల్లో కలర్లో ఉంటుంది. మనకి రెడ్ కలర్లో ఉంది కాబట్టి హెమోగ్లోబిన్, వాళ్ళకి ఎల్లో కలర్లో ఉంది కాబట్టి హెల్లో యాంప్, హెమో లీంప్. ఓకేనా? అయితే కొన్ని సూపర్ సెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందామా? మీ అందరికీ తెలుసు యాంట్కి ఏముంటాయి, యాంటీనాస్ ఉంటాయి. యాంటీనాస్ ద్వారా, స్మెల్ ద్వారా తను అన్ని రికగ్నైజేషన్ చేస్తుంది. ఓకే, కాబట్టి యాంట్కి సూపర్ సెన్స్ ఏంటంటే స్మెల్. ఈగలకి ఏంటి సైట్, ఐసైట్ చాలా దూరంగా ఉన్నవి కూడా చూడగలదు ఈగల్ అనేది. టైగర్ చెవులు చాలా బాగా పనిచేస్తాయి. విస్కర్స్, హీరింగ్ అండ్ విస్కర్స్ రెండు కూడా దానికి సూపర్ సెన్స్. స్నేక్ వైబ్రేషన్స్ ద్వారా, దీనికి చెవులు ఉండవు తెలుసా స్నేక్కి. తర్వాత వితౌట్ ఇయర్స్, స్నేక్కి ఇయర్స్ ఉండవు. మస్కిటోస్ అది కూడా ఏంటి స్మెల్ అండ్ హీట్ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తాయి మస్కిటోస్ అనేవి. ఓకేనా? తర్వాత 12th రెడ్ రెవల్యూషన్. ఓకే, సో ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్లో అలాగే ఈ టాపిక్ గురించి మనం తెలుసుకున్నాము. ఓకే, రెడ్ రెవల్యూషన్ అంటే ఏంటమ్మా మీట్ అండ్ టమోటాని పెంచడాన్ని ఏమంటామంటే రెడ్ రెవల్యూషన్ అంటాము. మరి హనీ బీస్ని పెంచడాన్ని ఏమంటారు, ఏ కల్చర్ అంటాము, ఏపీ కల్చర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ పౌల్ట్రీస్ అంటే హ్యాన్స్. ఎగ్స్ గురించి అయితే ఎగ్స్, ఇవన్నీ కూడా వాటి గురించి. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు వీటిపైన చూద్దాం. మీట్ అండ్ టమోటాస్ గురించి చెప్పేది ఏంటమ్మా రెడ్ రివల్యూషన్ అనగానే మీరు వెంటనే ఏంటి రావాలి, మీట్ అండ్ టమోటాస్ రెడ్ రెవల్యూషన్. మనకు ఆన్సర్ ఏంటి ఇప్పుడు దీనికి? మీట్ అండ్ టమోటాకి ఏంటమ్మా రెడ్ రెవల్యూషన్. మరి హనీ అండ్ హార్టికల్చర్ని ఏమంటారంటే గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. హనీ అండ్ హార్టికల్చర్ని ఏమంటారు గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. అలాగే లెదర్ అండ్ క్రోకోని ఏమంటారంటే బ్రౌన్ రెవల్యూషన్ అంటారు. అలాగే ఆనియన్ అండ్ పొటాటోస్ వచ్చేసరికి, ఆనియన్ వచ్చేసరికి పింక్ రెవల్యూషన్, పొటాటో వచ్చేసరికి రౌండ్ రెవల్యూషన్. ఆనియన్ వచ్చేసరికి ఆనియన్ పింక్, పొటాటో రౌండ్ రెవల్యూషన్. ఓకే, కాబట్టి మీట్ టొమాటోస్ గురించి చెప్పే రెవల్యూషన్ ఏంటంటే రెడ్ రెవల్యూషన్. హనీ హార్టికల్చర్ గురించి చెప్పే రెవల్యూషన్. లెదర్ అండ్ కోకోస్ గురించి చెప్పేది, ఆనియన్ అండ్ పొటాటోస్ గురించి చెప్పేది, ఆనియన్ గురించి అయితే పింక్, పొటాటో గురించి అయితే రౌండ్ రెవల్యూషన్. ఓకేనా? రౌండ్ రెవల్యూషన్. చూడమ్మా, గ్రీన్ అగ్రికల్చర్, వీట్ అండ్ రైస్. వైట్ రెవల్యూషన్ మిల్క్ అండ్ డైరీ. వాటితో పాటు ఇవి కూడా నోట్ చేసుకోండి. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్ సంబంధించి వీటు రైస్ని పెంచడాన్ని ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. మిల్క్ డైరీస్ని వాటి గురించి చెప్పే రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్. ఫిషెస్ గురించి చెప్పే రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్. ఆయిల్ సీడ్స్ గురించి చెప్పేది ఎల్లో. ఓకే, సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్స్ గురించి చెప్పేది, పౌల్ట్రీ గురించి చెప్పేది సిల్వర్ రెవల్యూషన్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఏంటి ఓకే, గ్రీన్ రెవల్యూషన్ ఏంటమ్మా అగ్రికల్చర్. వైట్ రెవల్యూషన్ ఏంటి
మిల్క్ అండ్ డైరీ. బ్లూ రివల్యూషన్ ఏంటి? ఫిష్. ఎల్లో రివల్యూషన్ ఏంటి? సిల్వర్ రివల్యూషన్ ఏంటి? ఎగ్స్ అండ్ పౌల్ట్రీ. నెక్స్ట్ ఇదే టాపిక్, యంగర్ వన్ ఆఫ్ యానిమల్స్. అన్నీ మన సైనిక్ సిలబస్లో టాపిక్సే కదా. వాట్ ఈజ్ యంగ్ వన్స్ ఆఫ్ డాగ్ కాల్డ్? చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, మనం చాలా నేర్చుకున్నాం కూడా. ఓకే, ముందు క్లాస్లో ముందు 3 పేపర్స్లో కూడా చాలా తెలుసుకున్నాం. కిడ్ గోటికి ఏంటమ్మా? గోటికి. ఓకే, తర్వాత పప్పి డాగ్కి. పప్పి దేనికి? డాగ్కి. కాల్ఫ్ దేనికి? ఎలిఫెంట్. ఓకే, వేల్స్, జిరాఫీ, వీటన్నింటి కూడా ఏమిటి? కాల్ఫ్. ఓకే, నెక్స్ట్ కబ్, టైగర్స్, బేర్స్, లయన్స్. ఓకే, వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తారు? వాటి యొక్క యంగర్ వన్స్ ఏమని పిలుస్తారు? కబ్ అని పిలుస్తారు. ఓకే, ఇలా చాలా నేర్చుకున్నాము. ఎలా గుర్తుపెట్టుకోవాలో మొదటి 3 పేపర్స్లో కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్పాను. మరలా అవే ఇక్కడ రిపీట్ కూడా అయ్యాయి. యంగర్ వన్స్ అండ్ యానిమల్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఓకే, ఫ్రాగ్ యొక్క యంగర్ వన్ ఏమంటారు? టాడ్పోల్. ఓకే, గొరిల్లాకి ఇన్ఫాంట్. అలా ఇవన్నీ చదవాలి. తర్వాత ప్లాంట్స్ గురించి ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే టాపిక్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్కి ఏంటి అవసరం లేదు ఇందులో? అయోడిన్ సొల్యూషన్ అసలు అవసరం లేదు. వాటర్ అవసరమే, క్లోరోఫిల్ అవసరమే, కార్బన్ డైఆక్సైడ్ అవసరమే. ఓకే, 3 అవసరమే. అలాగే సన్లైట్ అవసరం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సన్లైట్. ఓకేనా? చూడండి, ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫోటోసింథసిస్ అంటే మీ అందరూ తెలుసు కదా, ప్లాంట్స్ ఫుడ్ని తయారు చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ప్లాంట్స్ ఫుడ్ని తయారు చేసుకోవడాన్ని ఏమంటారు? ఫోటోసింథసిస్ అంటారు. అర్థమైందా కార్తీక? వచ్చిందే లేట్. ఓకే, సో ప్లాంట్స్ ఫుడ్స్ తయారు చేసుకోవడం ఏమంటారు? ఫోటోసింథసిస్ అంటారు. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే పుట్టింగ్ టుగెదర్. ఓకే, అయితే ఫోటోసింథసిస్లో మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే సన్లైట్. సెకండ్ క్లోరోఫిల్. ఓకే, మనకి ఆకులు అనేవి గ్రీన్ కలర్లో ఉండడానికి ఏంటమ్మా? క్లోరోఫిలే. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇక్కడ ఉంది. ఓకే, సన్ నుంచి లైట్ అనేది ప్లాంట్స్ మీదకి వస్తుంది. అప్పుడు ఈ లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ టిని పౌర్స్ ఉంటాయి. ఏమంటారు ఆ పౌర్స్ని? స్టొమాటో అంటారు. ఆ స్టొమాటో ద్వారా బయటకు ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. దాన్నే ట్రాన్స్పిరేషన్ అంటాము. ఆ ప్రాసెస్ని ఏమంటామమ్మా? ట్రాన్స్పిరేషన్ అంటాము. ఈ విధంగా మొక్కల్లోంచి కూడా వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకి రెయిన్ అంటే వాటర్ సైకిల్లో అది కూడా ఉంటుంది. ఓకే, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ని వదులుతుంది. ఓకే, ఫైనల్గా ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఓకే, ఎవరి సమక్షంలో? సన్ ఉంటుండగా ఏం చేస్తాయి? కింద రూట్స్ నుంచి వాటర్ని మినరల్స్ని తీసుకొని లీవ్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఆ ఫుడ్ని ఏమంటారు? షుగర్ ఆర్ గ్లూకోజ్ అంటారు. ఆ ఫుడ్ని ఏమంటారు? షుగర్ ఆర్ గ్లూకోజ్ అంటారు. అయితే ప్లాంట్స్లో గ్రీన్ ఈ పైన ఏముంటాయంటే లీవ్స్కి క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఏంటమ్మా? క్లోరోఫిల్ అండ్ క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఫోటోసింథసిస్కి ఇన్పుట్స్ ఏంటి? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్పుట్స్ ఏంటి? సన్లైట్, వాటర్, క్లోరోఫిల్. కార్బన్ డైఆక్సైడ్. అవుట్పుట్స్ ఏంటి రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. ఓకే, అవన్నీ ఉపయోగించుకొని ఫుడ్ని తయారు చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫుడ్ ఏంటి? గ్లూకోజ్. షుగర్ అండ్ గ్లూకోజ్ ఫుడ్ ప్లాంట్స్లో ఉంటుంది, స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా, అర్థమైందా? స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతుంది. ఎక్కడ? స్టెమ్లోని, లీవ్స్లోని స్టోర్ అయి ఉంటుంది ఫుడ్. ఈ విధంగా ఫుడ్ని తయారు చేసుకొని ప్లాంట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి, గ్రోత్ అవుతాయి. ఓకేనా? సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా.
దానిపైన ఇచ్చారు. తర్వాత ద మోస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్, మనకి ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేవేంటి తెలుసా? ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేవేంటి తెలుసా? కార్బోహైడ్రేట్స్. మనకి ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేవైతే ఇవే. ఓకే, కానీ ఎనర్జీ ఎక్కువగా ఇచ్చేది ఏంటి అడుగుతున్నాడు. మోస్ట్ ఎనర్జీ ఇచ్చేది ఏంటి నేను చెప్పాను. ఇది ఇంకా ఎవడో ప్రోటీన్స్ చెప్తున్నారు. మోస్ట్ ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే ఫ్యాట్స్ అమ్మా. మోస్ట్ ఎనర్జీ ఇచ్చేది ఫ్యాట్స్. ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేది కార్బోహైడ్రేట్స్. బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? ప్రోటీన్స్. బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? ప్రోటీన్స్. ఇవన్నీ మీకు చెప్పాను. ఓకే, ప్రోటీన్స్ ఏమంటారమ్మా? బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్. మన బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని వేటిని అంటారు? ప్రోటీన్స్ అంటారు. బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని వేటిని అంటారు? ప్రోటీన్స్ అంటారు. ఫ్యాట్స్ వచ్చేసరికి మనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది, మనకి క్వశ్చన్కి ఆన్సర్ అదే. మోస్ట్ ఎనర్జీ అన్నాడు. మోస్ట్ ఎనర్జీ ఇచ్చేది ఏంటి? ఫ్యాట్స్. మరి విటమిన్స్ మనకు తెలుసు, ఏబిసిడి చాలా. ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? అవి ముందు క్లాస్లో మనం చెప్పుకున్నామా వాటి గురించి? ఏమైనా విటమిన్స్ గురించి ఏబిసి మన ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్లో విటమిన్స్ గురించి ఏమైనా బిట్ వచ్చిందా? థర్డ్ పేపర్లో వచ్చింది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, విటమిన్స్ అన్నిటి గురించి మనం చెప్పుకున్నాం అక్కడ. ఓకేనా? విటమిన్స్ వల్ల వచ్చే డిసీజెస్ గురించి చెప్పుకున్నాము. ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? విటమిన్స్ వచ్చేసరికి మనం హెల్తీగా ఉండడానికి, మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా హెల్ప్ చేసేవి ఏంటంటే విటమిన్స్. ఎటువంటి డిసీజెస్ రాకుండా హెల్ప్ చేసేవి ఏంటమ్మా? తర్వాత మినరల్స్ ఏం చేస్తాయి? ఐరన్, కాల్షియం. మినరల్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా? ఐరన్, కాల్షియం. అవి కూడా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, మనం ఎనర్జెటిక్గా ఉండడానికి. ధీరజ్, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి ఏంటి అవసరం? మినరల్స్ అవసరం. ఏంటి అవసరం? మినరల్స్ అవసరం. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? సో వైటమిన్స్ దేనికి, మినరల్స్ దేనికి, ఫ్యాట్స్ దేనికి? ఇప్పుడు ఒక టేబుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్స్ వచ్చేసరికి మనకి ఏమిస్తాయి? మోస్ట్ ఎనర్జీ ఇచ్చేదేంటి? ఫ్యాట్స్. ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేదేంటి? కార్బోహైడ్రేట్స్. గ్రోత్ అండ్ రిపేర్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? ప్రోటీన్స్. మనకి డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేవేంటి? విటమిన్స్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి? ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్, బీసీ అనేది వాటర్ సాల్యుబుల్. ఓకే, నైట్ బ్లైండ్నెస్ ఏ డిసీజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? విటమిన్ ఏ. రికెట్స్ దేని వల్ల వస్తుంది? విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాక్సిమం ఫుడ్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ టాపిక్ ఇది? డైజెషన్. ఓకే, మన హ్యూమన్ బాడీ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, అలాగే ఇది ఒక స్పెషల్ టాపిక్ కూడా ఉంది డైజెస్టివ్ సిస్టమ్ గురించి. ఓకే, ఆ డైజెస్టివ్ సిస్టంలో మనం తెలుసుకున్నాము అబ్జార్ప్షన్. మనకి మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడ తీసుకుంటుంది అంటే చూడండి. ఫస్ట్ ఈలం అనేది ఏంటి? దిస్ ఇస్ ద థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, వైల్ ద జీంజియం వస్తే విటమిన్ 12, B12, బైల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ అవుతాయి. కాలన్ వచ్చేసరికి ఏంటి? లార్జ్ ఇంటెన్సిల్ ఒక పార్ట్. రెక్టమ్, దిస్ ఇస్ వెరీ ఎండ్ ఆఫ్ ద లార్జ్ ఇంటెన్సిల్, డస్ నాట్ అబ్జర్వ్ ఫుడ్. అండ్ stomach, many people think food is absorbed here, but the stomach is main job is digestion. Okay, it does not absorb any food. అయితే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు
ఓకే, సో ఎక్కువ ఫుడ్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుందంటే ఈలంలో. ఎక్కడమ్మా? ఈలంలో అబ్జార్బ్ అవుతుంది. ఫుడ్ ఎక్కువ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది? ఈలంలో అబ్జార్బ్ అవుతుంది. ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది? ఈలంలో అబ్జార్బ్ అవుతుంది. అయితే మన అందరికీ తెలుసు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ మనకి డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మౌత్లో మనం చూయింగ్ చేస్తాం. చూయింగ్ చేసి మెత్తగా చేస్తాం. తర్వాత మౌత్ నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది. ఏంటిది అది? ఫుడ్ పైప్. ఆ ఫుడ్ పైప్ని ఏమంటారు? ఓసోఫాగస్. ఆ ఫుడ్ పైప్ని ఏమంటారు? సో ఆ ఫుడ్ పైప్ని ఓసోఫాగస్ అంటారు. ఏంటంటారు? ఆ ఫుడ్ పైప్ని ఓసోఫాగస్. ఆ ఫుడ్ పైప్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఫుడ్? స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లో ఏం చేస్తారు? సో యాసిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ జ్యూసెస్. ఓకే, ఫుడ్ అనేది మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అవడాన్ని ఏమంటామంటే కైమ్ అంటారు. ఓకే, ఫుడ్ అనేది చిన్న చిన్నగా మెత్తగా లిక్విడ్ ఫామ్లో అవడాన్ని ఏమంటామమ్మా? కైమ్ అంటారు. ఓకే, ఆ తర్వాత ఆ కైమ్ ఎందులోకి ఎంటర్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటర్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లివర్ నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అయ్యి ఈ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, లివర్ ఏంటి రిలీజ్ చేస్తుంది? బైల్ జ్యూస్. ఓకే, బైల్ జ్యూస్ ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే మనం తినే ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటాయి, కొవ్వు ఉంటే ఆ కొవ్వు మన స్టమక్లో ఏమవుతుంది? డైజెస్ట్ అవ్వదు. మన స్టమక్లో డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఆ కొవ్వుని, ఆ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి లివర్ హెల్ప్ చేస్తుంది. ఆ లివర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి హెల్ప్ చేస్తుంది. అలాగే ప్యాంక్రియస్ కూడా ఏం చేస్తుంది అంటే మేక్స్ ఎంజైమ్స్ దట్ హెల్ప్ బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఇంకా మిగిలిపోయిన ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని, ప్రోటీన్స్ని ఇంకా బ్రేక్ చేస్తుంది ఇది. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ వాటర్ అండ్ సాల్ట్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఫార్మ్స్ సాలిడ్ వేస్ట్. ఓకే, ఒక సాలిడ్ వేస్ట్ని తీసుకొస్తుంది. ఆ వేస్ట్ అనస్కి పంపించి బయటికి పంపించేస్తుంది. ఇలా మన డైజెషన్ సిస్టంలో ఇవన్నీ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మౌత్లో స్టార్ట్ అయ్యి ఓసోఫాగస్లోకి వెళ్ళి స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వడానికి లివర్ నుంచి బైల్ జ్యూస్, పెనక్రెస్ నుంచి ఎంజైమ్స్ వస్తాయి. పెనక్రెస్ కూడా కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత యానస్. ఓకే, అయితే మనకి ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఎక్కడమ్మా? స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో ఫుడ్ అబ్జార్బ్ అవుతుంది. అయితే మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఎక్కడమ్మా? స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న పార్టే ఈలం అనేది ఎక్కడ పార్ట్ అమ్మా? దిస్ ఇస్ ద థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో లాస్ట్ పార్ట్. ఓకే, సో జిజునమ్ అనేది మిడిల్ పార్ట్. ఏంటమ్మా? మిడిల్ పార్ట్. దాని తర్వాత పార్టే ఈలం. ఓకే, ఈ జిజునమ్, ఈలం ఇందులో ఆ పేగు ఉంటుందా? స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. అందులో చివరి పార్ట్ మాట. ఈ చివరి పార్ట్లోనే చాలా వరకు ఫుడ్ అంతా కూడా విటమిన్స్, సాల్ట్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎక్కడ అబ్జర్బ్ అయిపోతాయి? స్టమక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్లోనే ఈలం అనే పార్ట్లో అబ్జర్బ్ అయిపోతుంది. ఓకే, ఆ స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? లార్జ్ ఇంటెస్టైన్లో కోలన్ అనే పార్ట్లో వాటర్ అవన్నీ కూడా అబ్జర్బ్ అవుతాయి. ఓకే, అలాగా రెక్టమ్ అనేది కూడా లార్జ్ ఇంటెస్టైన్లో ఒక పార్ట్. ఓకే, ఆ స్మాల్ ఇంటెస్టైన్ కూడా పార్ట్స్ ఉంటాయి, లార్జ్ ఇంటెస్టైన్ కూడా పార్ట్ ఉంటాయి. ఓకే, కాలన్ రెక్టమ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో పార్ట్. చివరిగా యానస్లోకి వచ్చేసి వేస్ట్ ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఆ వేస్ట్ ఫుడ్ అంతా బయటకు రావడం ఏమంటాము? ఎక్స్క్రీషన్ అంటాము. ఓకేనా? సో స్టమక్లో ఏం జరుగుతుంది? కేవలం ఫుడ్ డైజెషన్ మాత్రమే జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరగదు. అబ్జార్ప్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిందంతా లార్జ్ ఇంటెస్టైన్ జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఫుడ్, న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నాయి. చాలామంది స్టమక్ అన్నారు. స్టమక్ కదమ్మా, ఎక్కడమ్మా? స్మాల్ ఇంటెస్టైన్. అయితే స్టమక్లో ఆ ఫుడ్ అలా లిక్విడ్ ఫామ్లో బాగా బ్రేక్ డౌన్ అవడాన్ని ఏమంటారంటే కైమ్ అంటారు. ఏమంటారమ్మా? కైమ్ అంటారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, కైమ్. ఓకేనా? సో ఇదంతా నోట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే.
ఓకే, వీడియో పాజ్లో పెట్టుకొని ఇవన్నీ నోట్ చేసుకోండి. వీడియో పాజ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే టాపిక్లోంచి సీడ్ జెర్మినేషన్. ఓకే, సీడ్ జెర్మినేషన్ నుంచి ద ప్రొటెక్టివ్ అవుటర్ కవరింగ్ సీడ్కి చుట్టూ అవుటర్లో ఏముంటుంది, సీడ్ని కాపాడానికి సీడ్ కోట్ ఉంటుంది. ఓకే, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూడండి అమ్మా. హీలం అంటే ఏంటి? దిస్ ఈజ్ ద స్మాల్ scare on the seed coat that shows where the seed was attached to the fruit. Okay, think of it like a human's belly button. ఓకే, సో సీడ్ అనేది సీడ్ కోట్కి ఒక చిన్న స్కేర్ ఉంటుంది, అక్కడ నుంచే ఆ సీడ్ కోట్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది అన్నమాట. దాన్ని హీలం అంటారు. తర్వాత ఎపికోట్ అనేది సీడ్లో ఎంబ్రియోలో ఉన్న ఒక పార్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద టినీ సీడ్లింగ్ ఎంబ్రియో that will eventually grow into the shoot and leaves and stem of the plant. ఓకే, మనకి ఎంబ్రియో ఉంటుంది కదా సీడ్ కోట్లో, లోపల ఏముంటుంది ఎంబ్రియో. ఈ ఎంబ్రియో నుంచి రూట్ సిస్టమ్ వస్తుంది, షూట్ సిస్టమ్ వస్తుంది. రూట్ సిస్టమ్ అంటే కిందకి వేలు వస్తాయి, షూట్ సిస్టమ్ అంటే పైకి ఏమొస్తుంది, ఆ స్టెమ్ అవన్నీ రావడానికి హెల్ప్ చేసేది ఏంటి, ఎపికోట్. ఓకే, మరి మోనోకోట్ అంటే దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సీడ్ దట్ ఓన్లీ వన్ సీడ్ leave cotyledon like corn of rice. It is not a part of the seeds covering. ఓకే, మనకి ఎపికోట్ మోనోకోట్ అంటే సింగిల్ కాటిలిడన్ ఉంటుంది. ఓకే, తర్వాత సీడ్ కోట్ అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, అవుటర్ లేయర్ ఆఫ్ ద సీడ్. వెరీ ఇంపార్టెంట్, అవుటర్ లేయర్ ఆఫ్ ద సీడ్. ఇప్పుడు వీటి గురించి ఒకసారి చూడండి. సీడ్ కోట్ అనేది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్స్ ద సీడ్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్. కాటిలిడన్ ఏం చేస్తుందంటే స్టోర్స్ ఫుడ్ ఫర్ ద బేబీ ప్లాంట్ టు యూజ్ డ్యూరింగ్ గ్రోత్. ఓకే, బేబీ ప్లాంట్ అంటే ఏంటి, ఎంబ్రియోలో మనకి బేబీ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ఎంబ్రియోనే బేబీ ప్లాంట్ అంటాము. మనకి సీడ్ గురించి మీకు చెప్పాను. సో సీడ్ గురించి చెప్పేటప్పుడు సీడ్ ఇలా ఉంటుంది. ఓకే, సీడ్ లోపల ఎంబ్రియో ఉంటుంది. ఎంబ్రియో నుంచి ఒక షూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్ వస్తుంది. ఆ ఎంబ్రియోని ఏమంటారు, బేబీ ప్లాంట్ అంటారు. ఆ బేబీ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ రాడికల్, రూట్ అండ్ షూట్ సిస్టమ్. రెండు కూడా ఎందులో ఉంటాయి, ఎంబ్రియోలో ఉంటాయి. సీడ్లో చాలా ఇంపార్టెంట్ ఎంబ్రియోనే. రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్, కిందకి వేలు, పైకి కాండము, ఆకులు రావడానికి కారణం ఎంబ్రియోనే. కాటిలిడన్ అంటే ఏంటి, కాటిలిడన్ ఏం చేస్తుంది, ఆ బేబీ ప్లాంట్కి ఫుడ్ని స్టోర్ చేసి ఈ ఎంబ్రియో డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మైక్రోప్లే అనేది ఒక టినీ హోల్ అమ్మా. ఓకే, దట్ అలౌస్ వాటర్ అండ్ ఎయిర్ టు ఎంటర్ ద సీడ్. ఓకే, సీడ్లోకి వాటరు ఎయిర్ ఎలా వెళ్తుంది, ఒక టినీ హోల్ ఉంటుంది. ఆ హోల్ పేరేంటి, ఆకులకి ఒక టినీ హోల్స్ ఉంటాయి, వాటి పేరేంటి చెప్పుకున్నాం, స్టొమాటో. అలాగే సీడ్కి ఉండే టినీ హోల్ పేరేంటి, మైక్రోపైల్. ఓకే, ఇలా మనకి సీడ్ డిస్పర్షన్ అండ్ సీడ్ జెర్మినేషన్ టాపిక్లో సీడ్ గురించి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అగ్రికల్చర్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్. ఓకే, ఫెర్టిలైజర్ షుడ్ బి కంప్లీట్లీ బ్యాన్డ్. ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేసి ఎలా వాడకూడదా, షుడ్ బి మ్యాక్సిమైజ్, ఎక్కువగా వాడాలా, షుడ్ బి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, అవసరం మేరకే వాడాలా, షుడ్ బి మినిమైజ్డ్, వాడించడం తగ్గించాలా, ఏం చేయాలి, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడకూడదమ్మా. ఎందుకు వాడకూడదు అనుకుంటే, ఫెర్టిలైజర్స్ మీన్స్ కెమికల్స్. ఫెర్టిలైజర్స్ ప్లేస్లో ఏం వాడాలి, ప్లాంట్స్ బాగా గ్రోత్ అవ్వాలంటే కౌడంగ్ ఏమంటారు, వాటిని మాన్యూర్స్ వాడాలి. ఏమంటారమ్మా, మాన్యూర్స్. ఓకే, మాన్యూర్స్ వాడాలి. ఓకే, ఫెర్టిలైజర్స్ అనేవి కెమికల్స్ వాడడం వల్ల మన హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. కెమికల్స్ మనం వాడకూడదు. ఏంటి వాడాలి, మాన్యూర్స్ వాడాలి. కానీ మరి కెమికల్స్ వాడకపోతే ప్లాంట్స్ చనిపోతాయి, సరిగా పంటలు పండవు. కాబట్టి ఏం చేయాలంటే అవసరం మేరకు, మనకు అవసరం అయితేనే ఫెర్టిలైజర్స్ వాడాలి, అవసరం లేకపోతే వాడకూడదు. మనకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది, ఏవైనా పురుగులు పట్టేశాయి, ఓకే, క్రాప్స్ అన్నీ పాడైపోతున్నాయి, అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో ఫెర్టిలైజర్స్ వాడాలి. కానీ అవసరం లేకపోయినా పంటలు బాగా పండుతాయి, ఎక్కువగా పండుతాయి అని చెప్పేసి ఫెర్టిలైజర్స్ ఉపయోగించకూడదు. కాబట్టి అవసరం మేరకు మాత్రమే
సో అవసరం మేరకు మాత్రమే యూజ్ చేయాలి వేటిని, ఫెర్టిలైజర్స్ని. ఓకేనా? అయితే మనం ఫార్మింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తాం. మీకు అన్నీ చెప్పాను, లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనే టాపిక్లో. ఫస్ట్ ఏంటి, సాయిల్ని ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేస్తాము, వేటిని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తాం, సాయిల్ లూజ్ ఎలా చేస్తాము, ఏ టూల్స్ యూజ్ చేస్తాము, ప్లాగ్ షేర్ ఉపయోగించి చేస్తాము. తర్వాత కల్టివేటర్స్, ట్రాక్టర్స్కున్న కల్టివేటర్స్ ఉపయోగించి సాయిల్ని ఏం చేస్తాము, లూజ్ చేస్తాము. లూజ్ చేసిన తర్వాత సోయింగ్ అంటే ఏంటి, సీడ్స్ని జల్లుతాము. తర్వాత మాన్యూరింగ్ అండ్ ఫెర్టిలైజింగ్. మాన్యూరింగ్ అంటే గెత్తం అంటే కౌ డంగ్, వాటి నుంచి మాన్యూరింగ్ చేయాలి. ఫెర్టిలైజర్స్ అవసరమైతే వాడాలి, లేకపోతే లేదు. ఓకే, మాన్యూర్ అనేది కౌ డంగ్, డెడ్ లీవ్స్, వీటి నుంచి వచ్చేది కౌ డంగ్. ఓకేనా? ఫెర్టిలైజర్స్ అనేవి ఏంటి, కెమికల్స్. ఏంటి ఆ కెమికల్స్, ఎన్పికే, నైట్రోజన్ ఫాస్ఫేట్ పొటాషియం, అలాగే యూరియా. చాలా ఇంపార్టెంట్, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫేట్, ఎన్పికే అండ్ యూరియా ఎక్కువగా వాడతారు, కానీ ఎక్కువగా వాడకూడదు. అవసరమైతేనే వాడాలి. వీటి ప్లేస్లో ఏం వాడాలి, మాన్యూర్స్ వాడాలి. మొక్కలు బాగా పెరగడానికి ఏంటి వాడాలమ్మా, మాన్యూర్స్ వాడాలి. ఓకేనా? తర్వాత ఇరిగేషన్ అంటే ఏంటి, సప్లయింగ్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఇరిగేషన్. ఓకే, డ్రిప్ సిస్టమ్, చైన్ సిస్టమ్ చాలా వాడతారు అందులో. నెక్స్ట్ వీడింగ్ అంటే ఏంటి, రిమూవింగ్ అన్వాంటెడ్ ప్లాంట్స్. ఓకే, పనికి మాలిన మొక్కలు, కలుపు మొక్కల్ని పీకేయడాన్ని వీడింగ్ అంటారు. హార్వెస్టింగ్ అంటే ఏంటి, కటింగ్ చేయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. అవన్నీ స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసిన తర్వాత మనం ఏం జరుపుకుంటాము, ఫెస్టివల్ జరుపుకుంటాము. ఓకే, మనము పంజాబ్లో అయితే ఫెస్టివల్ పేరేంటి, బైసాఖి. ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, అందులో అటువైపు ఇంకో ఫెస్టివల్ వరకు చెప్పాను. ఆ ఫెస్టివల్ పేరు బైసాఖితో పాటు సౌత్ ఇండియాలో పొంగల్ ఫేమస్, నార్త్ ఇండియాలో ఆ ఫెస్టివల్ ఫేమస్ అని చెప్పాము. ఏంటి అది, కామెంట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్లో కూడా వచ్చింది, రివిజన్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్స్లో. ఓకే, మీరు అలాగ ఏమీ చదవద్దు. ఏ ఎగ్జామ్ అయిపోతే ఆ ఎగ్జామ్ అలాగ అక్కడితో మర్చిపోండి. ఓకేనా? ఓకే, సో ఇలా ఇవన్నీ కూడా దేనికి, లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందమ్మా, ఉత్తరాఖండ్లో ఉంది. వీటిపైన మరి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్తో పాటు నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఓకే, రాజాజీ నేషనల్ పార్క్. నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఎక్కడుంది, ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎక్కడుంది, ఉత్తరాఖండ్. రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడుంది, తర్వాత మధ్యప్రదేశ్. ఎక్కువ పార్క్స్ ఉన్న స్టేట్ ఏంటి, మధ్యప్రదేశ్. ఓకే, 11 నేషనల్ పార్క్ ఉన్నాయి. ఓకే, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు మధ్యప్రదేశ్ని, టైగర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో అయితే కనా నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ బంధవ్గర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్. ఓకే, ఇవన్నీ కూడా ఫేమస్ నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ రాజస్థాన్లో రణథంబోరా నేషనల్ పార్క్. ఓకే, ఏంటమ్మా, సరిస్కా టైగర్ రిజర్వాయర్. ఈ రెండు కూడా రాజస్థాన్లో ఫేమస్ పార్క్స్. తర్వాత కేరళలో పెరియార్ నేషనల్ పార్క్. ఏంటమ్మా, ఇందులో ఎలిఫెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్. ఓకే, ఎలిఫెంట్స్కి ఫేమస్ పార్క్ ఏంటంటే పెరియార్ నేషనల్ పార్క్, కేరళ. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, కర్ణాటక. అది కూడా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్కు. ఇలా ఈ నేషనల్ పార్క్స్ ఏ పార్క్ అని అడగచ్చు, ఆ పార్క్ ఏ స్టేట్లో ఉందో అడుగుతాడు, లేదా స్టేట్ నేమ్ ఇచ్చేసి ఆ పార్క్ నేమ్ అడగచ్చు. ఇక్కడ చెప్పిన పార్క్స్ అన్ని నోట్ చేసుకొని ఇవి చదవండి ఒకసారి. ఓకేనా? నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడుంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మన ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే. ఫస్ట్ ఇండియన్ నేషనల్ పార్క్ కూడా అదే. ఓకేనా? ఈ పార్క్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో వాటర్ సైకిల్ గురించి, సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఓషన్ అండ్ ల్యాండ్కి ఓషన్కి మధ్య వాటర్ వెళ్ళని ఏమంటారు,
వాటర్ సైకిల్ అంటారు. ఏమంటారమ్మా? వాటర్ సైకిల్ అంటారు. అయితే వాటర్ సైకిల్ మీ అందరికీ తెలుసు కదా. సో వాటర్ సైకిల్ గురించి ఒకసారి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? కింద నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్లో ఉన్న టిన్ని పోర్స్ నుంచి వాటర్ వేపర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతుంది. అలాగే రివర్స్లో ఉన్న వాటర్ కూడా ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. వాటర్ అనేది ఎయిర్ రూపంలోకి మారిపోవడాన్ని ఏమంటాము? వాటర్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ ఎవాపరైజేషన్. అలా అయిపోయిన వేపర్ అంతా కూడా పైన క్లౌడ్స్లో ఫామ్ అయ్యి అక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగి మళ్ళీ వేపర్ ఏమవుతుంది? రెయిన్, స్నో, హెయిల్, రెయిన్, స్నో, హెయిల్, ఐస్, ఇలా ఆ ఫామ్లో పడ్డాన్ని ఏమంటాము? ప్రెసిపిటేషన్ అంటాము. అలా పడిన మళ్ళీ రెయిన్ అంతా ఇలాగా హిల్స్ పైన, ల్యాండ్ పైన, రివర్స్ పైన పడి మళ్ళీ అవంతా ఎక్కడికి వస్తుంది? ఓషన్స్లోకి వస్తుంది. మళ్ళీ ఓషన్స్లో ఏం జరుగుతుంది? ఎవాపరైజేషన్, మళ్ళీ కండెన్సేషన్, తర్వాత ప్రెసిపిటేషన్, మళ్ళీ కలెక్షన్. ఎవాపరైజేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, కలెక్షన్, ఇలా ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఓకే, అలా జరుగుతున్న ప్రతిసారి మనకేమొస్తుంది? రెయిన్ వస్తుంది. ఓకే, అర్థమైందా? దీన్నే వాటర్ సైకిల్ అంటారు. ఎవాపరైజేషన్ అంటే ఏంటి? వాటర్ టు గ్యాస్, లిక్విడ్ టు గ్యాస్లోకి వాటర్ అనేది వేపర్ అవ్వడాన్ని ఎవాపరైజేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఎవాపరైజేషన్ జరిగే సమయంలోనే ఆ సన్ హీట్కి ఏం జరుగుతుంది? ప్లాంట్స్ లీవ్స్లో ఫుడ్ తయారు చేసుకొని వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాయి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఆ వాటర్ అనేది బయటకి ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్కువ ఎండ అయితే ఆకు ఏమవుతుంది? ఎండిపోతుందా? ఎండిపోదా? మరి ఆకులో ఉన్న వాటర్ అంతా ఏమైనట్టు? ఎవాపరేట్ అయిపోతుంది. అలా ఆ వాటర్ బయటికి వచ్చిదాన్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ అంటాము. కండెన్సేషన్, కండెన్సేషన్ అంటే ఏంటి? పైకి ఇప్పుడు లిక్విడ్ ఎలా ఉంది? పైకి వెళ్ళిపోయిన తర్వాత వేపర్ రూపంలోకి వెళ్ళిపోయింది వాటర్. ఆ వేపర్ ఎందులోకి మారాలి? ఆ వేపర్ లిక్విడ్ రూపంలోకి మారడాన్ని ఏమంటారమ్మా? కండెన్సేషన్. ఆ వేపర్ లిక్విడ్ రూపంలోకి మారిన తర్వాత ఆ లిక్విడ్తో పాటు స్నో, హెయిల్, ఓకే, స్నో, హెయిల్ కింద రెయిన్ కిందకి పడ్డాన్ని ఏమంటామంటే ప్రెసిపిటేషన్ అంటాము. ఆ ప్రెసిపిటేషన్ ద్వారా వచ్చిన వాటర్ లేక్స్లోకి, ఓషన్స్లోకి, రివర్స్లోకి, హిల్స్ పై నుంచి వచ్చిన వాటర్ ఇదంతా ఏమవుతుంది? కలెక్షన్ అంటారు. అలా వాటర్ సైకిల్ గురించి ఇంపార్టెంట్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఎల్పిజి. ఓకే, ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. మన ఇంట్లో ఉపయోగించుకుంటున్నాం ఆ సిలిండర్స్. ఆ సిలిండర్స్ ఏంటి? దానిపైన ఉంటుంది ఎల్పిజి సిలిండర్స్. అవి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. మనం సిఎన్జి వాడం. సిఎన్జి ఎక్కడ వాడతారు తెలుసా? కార్స్లో వాడతారు. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళారు ఎప్పుడైనా? సిఎన్జి మనకి ఎస్కోటో వచ్చేసరికి ఎక్కడుంది అంటే బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా పెట్రోల్ బంక్, సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి పైన. అలాగే వైజాగ్ ఎన్ఏడి దగ్గర ఉంది. ఇలా ఈ పెట్రోల్ బంక్లో మనకి గ్యాస్ సిలిండర్స్ ఉంటే ఆ సిలిండర్స్లో ఫ్యూయల్ ఫిల్ చేస్తారు. కార్స్లో ఉపయోగిస్తారు సిఎన్జి. మరి ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఇవేంటంటే పైప్ లైన్స్ ద్వారా కంపెనీస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడమ్మా? కంపెనీస్లో వాళ్ళకి అవసరం ఇది, వాళ్ళు ఫ్లేమింగ్ చేయడానికి వాటికి ఏంటమ్మా ఎల్ఎన్జి వాడతారు. ఏంటి? లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ వాడతారు. పైప్ లైన్స్ ద్వారా దీన్ని పంపిస్తారు. ఈ గ్యాస్ని పైప్ లైన్స్ ద్వారా వెళ్ళే గ్యాస్ ఇది. ఓకే, మనకి సిలిండర్స్ ద్వారా వచ్చే గ్యాస్ ఏంటి? ఎల్పిజి. కాబట్టి మన ఇండియాలో మనం ఎక్కువగా వాడుతున్న ఫ్యూయల్ ఏంటమ్మా కుకింగ్ కోసం? ఎల్పిజి. ఏంటి వాడుతున్నాము? ఎల్పిజి వాడుతున్నాము. ఎల్పిజి వాడుతున్నాము. ఓకేనా? అయితే ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ కుకింగ్ అనే టాపిక్లో కదా ఇది. యాక్చువల్గా ఆ టాపిక్ కాదు ఇది. ఇది ఏ టాపిక్ అంటే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్ ఇది. ఆ టాపిక్ నుంచి బిట్టిచ్చారు. బట్ ఇందులో ఎక్స్ప్లెనేషన్ మాత్రం కుకింగ్ గురించి ఇచ్చారు. కుకింగ్ టాపిక్లో బాయిలింగ్ అంటే ఏంటి? ఆ వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎంతమ్మా? 100 degrees Celsius. బాయిలింగ్ అంటే ఏంటి? ఉడకబెట్టడం. ఏంటమ్మా? రైస్ని, ఎగ్స్ని, పొటాటోస్ని మనం ఏం చేస్తాం? బాయిలింగే చేస్తాం. మరి స్టీమింగ్ అంటే ఆవిరి ద్వారా కుకింగ్ చేయడం. ఆవిరి ద్వారా కుకింగ్ ఏం చేస్తాం? ఇడ్లీ, మామ్స్, డోక్లా, ఇవన్నీ కూడా స్టీమింగ్ ద్వారానే చేస్తారు. ఓకే, మీరు ఇడ్లీ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తారా? కిందన వాటర్ వేసి ఆ పైన వాటర్ నుంచి వచ్చే వేపర్ ద్వారా ఇడ్లీ ఏమవుతుంది? కుక్ అవుతుంది. ఓకే, ఫ్రైయింగ్ అంటే ఏంటి? ఆయిల్ వేసి అందులో వేసి ఏం చేస్తారు? ఫ్రై కొడతారు. ఆ ఫ్రైనే ఫ్రైయింగ్ అంటాము. రోస్టింగ్ అంటే అసలు ఎటువంటి బౌల్స్ పెట్టరు, డైరెక్ట్గా చికెన్ తీసుకెళ్ళి ఎందులో పెట్టేస్తారు?
ఫైర్లో పెట్టేస్తారు. కబాబ్, చికెన్ కబాబ్ తెలుసు కదా, అలా చికెన్ కబాబు, గ్రౌండ్ నట్స్, పీనట్ టిక్కా, చనాస్ ఇవన్నీ కూడా రోస్టింగ్ ద్వారా చేస్తారు. ఓకే, బేకింగ్ ఓవెన్స్లో పెట్టి కేక్లు అవన్నీ కూడా డైరెక్ట్ హీటింగ్ ద్వారా కూడా ఫ్లేమ్స్ ద్వారా చపాతీస్ అవి కూడా చేస్తారు. ఓకేనా. రోస్టింగ్ అంటే ఒక పెనం మీద అంటే ఆయిల్ వేయకుండా చేసేది, డైరెక్ట్గా పెట్టేది అయితే డైరెక్ట్ హీటింగ్. ఓకేనా. ఇలా కుకింగ్ గురించి ఇచ్చారు. బట్ ఇక్కడ ఇందులో మనకి టాపిక్ అయితే ఏ టాపిక్ ఇది? రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ రిసోర్సెస్ ఏంటి? సోలార్, టైడల్, హైడ్రో, విండ్, ఇవన్నీ కూడా రెన్యూబుల్. ఎంత వాడినా మరలా వాడుకోలేదు. నాన్ రెన్యూబుల్ అయితే కోల్, తర్వాత పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి, ఇవన్నీ నాన్ రెన్యూబుల్. వాడేస్తే మళ్ళీ రావు ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి టాపిక్ మారినా సరే గుర్తుపెట్టుకోండి. తర్వాత నాక్టీ ట్రైబ్ అనేది ఎక్కడున్నారు? ఓకే, నాక్టీ ట్రైబ్ అనేవారు ఎక్కడున్నారంటే తిరాప్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ హిల్లో ఉన్నారు. పూర్వాంచల్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఆ హిల్స్లో ఎక్కడున్నారమ్మా? పూర్వాంచల్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. పూర్వాంచల్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. పూర్వాంచల్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో నాక్టీ ట్రైబ్స్ ఉన్నారు. అయితే మన ఇండియాలో ఎక్కువ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు? మధ్యప్రదేశ్లో ఉన్నారు. అయితే నాక్టీ ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్, నాగా ట్రైబ్స్ నాగాలాండ్. ఏ హిల్స్లో అంటే పూర్వాంచల్ హిల్స్. మనకు వచ్చిన ఆన్సర్ ఇదే. అయితే గడ్డీస్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైబ్స్ అన్ని నోట్ చేసుకోండి, ఏదైనా అడగచ్చు. గడ్డీస్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు? హిమాచల్ ప్రదేశ్, హిమాలయాస్లో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ హిమాలయాస్లో ఉన్న ట్రైబ్స్ ఎవరమ్మా? గడ్డీస్ నోట్ చేసుకోండి. నాక్టీ ట్రైబ్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. బిల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆరావళి అండ్ వింధ్యా మౌంటైన్స్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, గోండ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో సాత్పురా రేంజెస్లో ఉన్నారు. తోడా తమిళనాడులో ఉన్నారు. నీలగిరి హిల్స్లో ఉన్నారు. ఓకే, తర్వాత గారో, కైసి, మేఘాలయ, గారో అండ్ కైసి హిల్స్లో ఉన్నారు. చుంచు ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో ఉన్నారు. ఓకే, లంబాడీస్ ఎక్కడ ఉన్నారు? లంబాడీస్ తెలంగాణ. ఓకే, ఈ ట్రైబ్స్ అన్ని ముందు నోట్ చేసుకోండి. గడ్డీస్ హిమాచల్ ప్రదేశ్, నాక్టా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పూర్వాంచల్ హిల్స్ కూడా ఏ హిల్స్లో ఉన్నారో కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఏ హిల్స్ అడిగాడు. ఓకే, నాక్టా టైప్ ఎక్కడ ఉన్నారంటే పూర్వాంచల్ హిల్స్. ఇలా హిల్స్ కూడా మనకు అడగచ్చు. ఓకేనా, నోట్ చేసుకోండి. తర్వాత ప్రైమ్ మెరిడియన్. సో మనకి లాటిట్యూడ్స్ ఉన్నాయి, లాంగిట్యూడ్స్ ఉన్నాయి. లాంగిట్యూడ్స్లో 3 లాంగిట్యూడ్స్ ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్లో 1 2 3 4 5 6 7 పాయింట్స్ ఇంపార్టెంట్. లాంగిట్యూడ్స్లో ఏంటి ఇంపార్టెంట్, లాటిట్యూడ్స్లో ఏంటి ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్ వచ్చేసరికి మన గ్లోబ్ తీసుకుంటే ఫస్ట్ ఆర్కిటిక్ సర్కిల్ ఎంత? 60 degrees నార్త్. దానికన్నా పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్. 0 degrees సౌత్ పోల్, 0 degrees నార్త్ పోల్. తర్వాత 60 degrees నార్త్ ఆర్కిటిక్ సర్కిల్, 60 degrees సౌత్ అంటార్కిటిక్ సర్కిల్. తర్వాత 30 degrees ఎవరా? 30 degrees 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సౌత్. ఇక్కడ 23, ఆ పై లైన్ కాదు, కింద వైట్ లైన్ ఇక్కడ. ఓకే, 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, మిడిల్ 0 degrees ఉన్నది ఏంటి? ఈక్వేటర్. ఇవి లాటిట్యూడ్స్లో ఈ 7 కూడా మనకి ఇంపార్టెంట్. నార్త్ పోల్, సౌత్ పోల్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈక్వేటర్. ఓకే, మరి లాంగిట్యూడ్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమ్ మెరిడియన్ 0 degrees
ప్రైమ్ మెరేడియన్. ఓకే, సో మన వరల్డ్ గ్రీన్ విచ్ మీన్ టైం, జిఎంటీ అంటే ఏంటమ్మా? ఇది దేని ద్వారా చెప్తారంటే ప్రైమ్ మెరేడియన్ ఎక్కడ ఇంగ్లాండ్ నుంచి వెళ్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మన టైంని చెప్తారు. ఓకేనా. తర్వాత 180 degrees ఉన్న లైన్ ఏంటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ బేస్ డేట్ దీని నుంచి చెప్తారు. ఓకే, మరి 82.5 degrees 82.5 degrees ఈస్ట్ ఏంటి? లాంగిట్యూడ్. దేనికంటే మన ఇండియా యొక్క స్టాండర్డ్ టైము ఐఎస్టీ, అంటే టైము డేట్స్ చెప్పడానికి ఉపయోగించేవి ఏంటి? లాంగిట్యూడ్స్. అందులో 3 లాంగిట్యూడ్స్ ఇంపార్టెంట్. 0 degrees అనేది గ్రీన్ విచ్ మీన్ టైం లాంగిట్యూడ్, 180 degrees ఇంటర్నేషనల్ డేట్ లైన్ యొక్క లాంగిట్యూడ్, 82.5 degrees ఈస్ట్ అనేది మన ఇండియన్ స్టాండర్డ్ టైం యొక్క లాంగిట్యూడ్. ఓకే, ఆ 3 లాంగిట్యూడ్స్ కూడా తెలుసుకోవాలి. తర్వాత వాట్ టైప్ ఆఫ్ డిసాస్టర్ ఈజ్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ఇండియా? మన ఇండియాలో ఎక్కువగా వచ్చే డిసాస్టర్ ఏంటి ఇందులో? మన ఇండియాలో ఎక్కువగా వచ్చేవి ఫ్లడ్స్ అమ్మ. వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేటి వల్ల ఎక్కువగా వస్తాయి? కొన్ని రివర్స్ వల్ల వస్తాయి. ఆ రివర్ల పేరు ఏంటి? కోసి రివర్, బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు? సార్ ఆఫ్ బెంగాల్ అండ్ సార్ ఆఫ్ అస్సాం. సార్ ఆఫ్ అస్సాం అని దేని పిలుస్తారు? మరి సార్ ఆఫ్ బెంగాల్ అని దేని పిలుస్తారు? దామోదర్. ఓకే, మరి కోసి రివర్ ఏం పిలుస్తారు? సార్ ఆఫ్ బీహార్. ఓకే, దామోదర్ రివర్ని సార్ ఆఫ్ బెంగాల్, దామోదర్ రివర్. సార్ ఆఫ్ అస్సాము బ్రహ్మపుత్ర రివర్, సార్ ఆఫ్ బీహార్ కోసి రివర్. ఓకేనా. సో బ్రహ్మపుత్ర వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఏంటమ్మా? దామోదర్ రివర్. ఓకేనా. అలా ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా రావడం వల్ల మనకి ఎక్కువగా జరిగేవి ఎర్త్క్వేక్స్ అంత ఎక్కువగా మన ఇండియాకి రావు. ఓకే, వచ్చిన ఎక్కువగా మనకి ఎక్కడ వస్తాయంటే గుజరాత్లో కచ్ అనే ప్లేస్లో, నార్త్ ఈస్ట్లో కొన్ని ప్లేసెస్ చెప్పాను. హిమాలయస్ రీజియన్, గుజరాత్, నార్త్ కచ్ వీటి ప్లేస్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ డ్రాఫ్ట్స్కు ఎక్కువగా ఏంటమ్మా? రాజస్థాన్లో ఏంటి? కరువు. రాజస్థాన్లో వర్షం ఎక్కువగా ఉండదు. గుజరాత్లో కొన్ని ప్లేసెస్లో, మహారాష్ట్రలో వస్తాయి. సైక్లాన్స్ కూడా మన ఇండియాకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, కోస్ట్ లైన్ వల్ల, హెవీ రైన్స్ వల్ల. సునామీ మనకి సౌత్ ఇండియాలో ఎక్కువగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా వస్తుంది. ఎక్కడ వస్తుంది ఎక్కువగా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సునామీ ఎక్కువగా వస్తుంది. అంతకుముందు వచ్చింది, ఇప్పుడైతే రావట్లేదు. మన ఇండియాకి కోస్ట్ లైన్ అంతా కూడా వస్తుంది. ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కడ ఎక్కువగా వస్తాయి? హిల్లీ రీజియన్స్. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? కొండ చర్యలు విరిగి పడిపోవడం కూడా మన ఇండియాలో జరుగుతుంటుంది. కానీ ఎక్కువగా మన ఇండియా దేని వల్ల సఫర్ అవుతుందంటే ఫ్లడ్స్ వల్ల. నదులు ఎక్కువగా పారేసి సైక్లాన్స్ వచ్చే టైంలో వరదల ద్వారా ఏంటి ఇల్లు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఓకేనా. ఫ్లడ్స్ అనేది మన ఇండియాకి వచ్చి న్యాచురల్ కాలమిటీస్లో మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఎర్త్క్వేక్స్ గురించి సెస్మోగ్రాఫ్. ఓకే, తర్వాత ఇంకా రెక్టార్ స్కేలు, ఎర్త్క్వేక్స్ గురించి, జోన్స్ గురించి అన్నీ మీకు చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ సమ్ ఐస్ క్యూబ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ టింబర్. ఓకే, వాటర్ గురించి, వాటర్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇదంతా కూడా. సో వాటర్ ఎక్స్పెరిమెంట్లో మీరు ఎప్పుడైనా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ కొంచెం వాటర్లో ఐస్ క్యూబ్స్ వేయండి, ఏమవుతుంది కొంతసేపుకి? ఓకే, ఐస్ క్యూబ్స్ కరిగిపోతుంది, కానీ గ్లాస్ చుట్టూ కూడా తెల్లగా అయిపోతుంది. ఓకే, మీరు కూల్ డ్రింక్స్ చుట్టూ కూడా అంటే ఒక పొగ మంచు పట్టినట్టు అయిపోతుంది. అబ్జర్వ్ చేశారా? డ్యూ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? డ్యూ అంటారు. ఓకే, సమ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ విజిబుల్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద టింబర్. ఏమవుతుంది? అలాగ ఐస్ వేస్తే ఏం జరుగుతుంది? ఐస్ గ్లాస్ చుట్టూ కూడా ఏంటి వస్తుంది? కొన్ని వైట్ పార్టికల్స్ అనేవి వస్తాయి. ఆ వైట్ పార్టికల్స్ వస్తాయి. ఇదే ఆన్సర్. ఓకే, సో వాటర్ ఎవాపరేషన్ అవుతుందా ఐస్ వేయడం వల్ల? ఎవాపరేట్ అవుతుంది. ఏడ్ చేస్తే ఎవాపరేట్ అవుతుంది. వాటర్ని వేడి చేస్తే ఎవాపరేట్ అవుతుంది. వాటర్ చేంజ్ టు ఐస్. ఐస్ వేస్తే ఐస్ కింద అయిపోతుంది వాటర్. ఐస్ ముక్కలు వాటర్ కింద అవుతాయి తప్ప వాటర్ ఐస్ కింద అవ్వదు. ఓకే, ఇది కూడా కాదు. వాటర్ కండెన్స్డ్ ఇంటూ ఐస్, వాటర్ ఐస్ కింద అయిపోతుందంట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసిన మనం చెప్పేయచ్చు ఆన్సర్. ఎలిమినేషన్ చేసిన ఆన్సర్ మనం చెప్పేయచ్చు. ఓకేనా. సో చూడమ్మా, ఇవన్నీ కూడా వాటర్ లెసన్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అమ్మా. వాటర్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాటర్లో సాల్ట్ షుగర్ వేస్తే ఏమవుతుంది? వాటర్లో సాల్ట్ షుగర్ వేస్తే ఏమవుతుంది? సాల్యుబుల్ అంటే ఏంటవుతుంది? అందులో కరిగిపోతుంది. వాటర్లో కరిగిపోతుంది. ఓకే, ఆ సాలిడ్ మళ్ళీ మనకు కనిపించదు సాల్ట్ షుగర్ వేస్తే. సో కాబట్టి సాల్యుబుల్ అయిపోతుంది.
అదే వాటర్లో ఆయిల్ అండ్ వాటర్ వేస్తే తేలుతుంది. ఏమవుతుందమ్మా? ఆయిల్ పైకి తేలుతుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అదే నీడిల్ ఆన్ ఏ మ్యాగ్నెట్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, సాల్టీ ఎగ్ టెస్ట్ డెన్సిటీ. ఓకే, an egg sinks in a fresh water and float in a salt water. చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. మీరు ఎగ్గని ఫ్రెష్ వాటర్లో వేయండి, ఏమవుతుంది? మునిగిపోతుంది. అదే సాల్ట్ వాటర్లో వేయండి, తేలుతుంది. కారణం ఏంటంటే డెన్సిటీ. ఓకే, వాటర్ డెన్సిటీ, ఎగ్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే మునిగిపోతుంది, డెన్సిటీ తక్కువగా ఉంటే తేలిపోతుంది. ఓకే, కాబట్టి ఎగ్ అనేది ఫ్రెష్ వాటర్లో ఏమవుతుంది? మునిగిపోతుంది. ఫ్రెష్ వాటర్కి డెన్సిటీ ఎక్కువ, సాల్ట్ వాటర్ ఫ్లోట్స్ ఇన్ ఏ సాల్ట్ వాటర్కి డెన్సిటీ తక్కువ. ఓకేనా? సో ఇలా ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవాపరైజేషన్ మీకు తెలుసు, వాటర్ని ఏం చేస్తే బాగా హీట్ చేస్తే ఎవాపరేట్ అవుతుంది. అలాగే మన తడి బట్టలు ఆరిపోవడానికి కారణం ఏంటి? ఎండలో పెడితే ఎవాపరైజేషన్. ట్రాన్స్పిరేషన్ కూడా కారణం ఏంటి? ట్రాన్స్పిరేషన్ కారణం కూడా ఎవాపరైజేషనే. చిల్లిడ్ గ్లాస్, ఇప్పుడు మనకు ఆన్సర్ ఇదే. చిల్లిడ్ గ్లాస్ అనేది చిల్లిగా అవడానికి కారణం ఏంటి? కండెన్సేషన్ అయ్యి చుట్టూ ఒక పొగ మంచులాగా వస్తుంది, అదే మనకి ఇక్కడ. ఓకేనా? కలర్డ్ ఫ్లవర్, క్యాపిలరీ యాక్షన్ వల్ల ఆ ఫ్లవర్స్ అనేవి కలర్గా అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్. సో ఈ విధంగా మీకు 4వ పేపర్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, అన్ని పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఒక దగ్గర రాసి ప్రతిదీ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్కి ఆన్సర్తో పాటు ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు కొన్ని బిట్స్ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఇన్ని బిట్స్ చెప్పాను, ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి? చదవాలి. ఇలా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చదివితే సరిపోతుంది. ఈ లాస్ట్ ఈ 20 days కూడా మీరు ఏం చదివితే సరిపోతుంది? ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చదివితే సరిపోతుంది. అర్థమైందా? సో ఫస్ట్ 4 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అందరు నోట్సెస్లో ఉండాలి. నేను ప్రతి ఒక్కరి నోట్సెస్ చెక్ చేస్తాను, వాటితో పాటు అవన్నీ మీరు చదివి ఉండాలి. ఫస్ట్ పేపర్లో ఏ బిట్ ఇచ్చారు, సెకండ్ పేపర్లో ఏ బిట్ ఇచ్చారు, థర్డ్లో ఆ టాపిక్ పేరు చెప్పాలి, ఆ బిట్ పేరు చెప్పాలి, దాని రిలేటెడ్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అవి కూడా మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై.